చాలామంది ఇండియన్ పేరెంట్స్ ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పి చాలా అన్హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు. అటువంటి హెల్దీ ఫుడ్ అనుకునే అన్హెల్దీ ఫుడ్ ఏదైనా ఉందా? హెల్తీ ఫుడ్స్ అని చెప్పి ప్రజల మనసుని, మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. నువ్వు షుగర్ వాడుతుంటే ఫ్రూట్ షుగర్ అయితే స్వీట్ అండ్ విత్ ఫ్రూట్ షుగర్ అని పెట్టుకో, స్వీట్ అండ్ విత్ డేట్స్ పౌడర్ అని పెట్టుకో, స్వీట్ అండ్ విత్ హనీ అని పెట్టుకో, స్వీట్ అండ్ విత్ జాగరీ అని పెట్టుకో. నో షుగర్ అని పెట్టి ప్రజల్ని మోసం చేయొద్దు. ఇప్పుడు FSSAI ఆఫీస్లో అందులో ఫోటోలు వాళ్ళు అన్నీ పెట్టుకున్నారనమాట. హై షుగర్, హై సాల్ట్, హై ఫ్యాట్ ఫుడ్స్ ఎంప్లాయీస్ని మీరు తక్కువ వాడండి అని పెట్టిన లిస్ట్లో చాక్లెట్స్ కూడా ఉంది. కానీ అవి హెల్దీ అని అమ్మట్లా కదా. ఇప్పుడు ఒక సిగరెట్కి, ఒక ఆల్కహాల్కి ఫ్రంట్ లేబుల్ వచ్చినట్టు, వార్నింగ్ వచ్చినట్టు, అండ్ వెజిటబుల్ ఆయిల్ యూస్ చేస్తూ చేసిన క్రీమ్ బిస్కెట్స్కి వీటి మీద ఫ్రంట్ లేబుల్ అది ఎందుకని చేయట్లేదు? దాన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి? దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. చాలా దేశాల్లో ఏమైందంటే వాళ్ళ వార్నింగ్ లేబుల్స్ పెట్టాక వాటి అమ్మకాలు తగ్గటం వల్ల కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేశారు. సో ఈ సాల్ట్, షుగర్ ఇవన్నీ తగ్గించారు. సో మరి ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే అసలు చిన్నప్పుడు పిల్లలకి అంటే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఊరికే జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా కొన్ని మెడిసిన్స్ ఇస్తుంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అనే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి? 6 నెలల్లో పిల్లలకి మీరు కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ అనేవి ముఖ్యంగా లీవో ఇలా రాసున్నవేమి దయచేసి ఇవ్వద్దు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఈ పాడ్కాస్ట్ కంపల్సరీ పేరెంట్స్ అందరూ చూడాలి. ఎందుకంటే ఇండియాలో ఫుడ్ సేఫ్టీ కావచ్చు, పిల్లలకు ఒకసారి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పి అన్హెల్దీ ఫుడ్ ఇస్తూనే ఉన్నాము. చిల్డ్రన్ చాలామంది సిక్ అవుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. సో ఈ పాడ్కాస్ట్లో ఎటువంటి ఫుడ్స్ తినాలి, ఎటువంటి ఫుడ్ సేఫ్టీ అనేది ఇండియాలో ఉందనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పడినారు ఫేమస్ రినౌండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని గారు. నమస్కారం మ్యామ్. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది చిల్డ్రన్ సేఫ్ అయ్యారు అని చెప్పొచ్చు. బికాస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ కానీ మన నేషన్ కానీ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు చిల్డ్రన్. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అనేది చాలా అన్హెల్దీ వేలో ఇస్తున్నాం మ్యామ్. సో నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నా అంటే, చాలామంది ఇండియన్ పేరెంట్స్ ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పి చాలా అన్హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు. అటువంటి హెల్దీ ఫుడ్ అనుకునే అన్హెల్దీ ఫుడ్ ఏదైనా ఉందా? అయ్యో, బోల్డ్ అని ఉన్నాయి. అసలు ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబెసిటీ అంటే చిన్నతనంలోనే ఊబకాయం. సో ఎందుకు మ్యామ్ అంటే నిజంగా చూస్తున్నాం, చిన్నప్పుడు మనం చాలా సన్నగా ఉండేవాళ్ళం అందరం, మన ఏజ్ గ్రూప్ కానీ అందరూ. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే మీరు అంటే చాలా ఒబేసిటీగా ఉన్నారు, వీక్గా ఉన్నారు. కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉన్నారు చాలా యంగ్ ఏజ్లో. కారణాలు ఏమంటారు? మెయిన్ ఏంటంటే ఇళ్లల్లో వండేది తినటం, ఒక సమతుల్య ఆహారం తినటం, ఆ బిడ్డ తినగలిగినంతే తినటం. ఎప్పుడన్నా సరదాగా నెలకో 2 నెలలకు ఎప్పుడన్నా బయట తెప్పించుకునే వాళ్ళేమో ఇదివరకు. అవును. ఇప్పుడు ఏమైందంటే, ఒకటి బయట నుంచి తెప్పించుకోవటం, బయటకు వెళ్ళి తినటం, ఇవి బాగా పెరిగినాయి. రెండోది ఈ ప్యాక్డ్ ఫుడ్స్ అనేవి, అవి ఫుడ్స్ అని కూడా అనకూడదు, మనం ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడన్నా ఈ పెద్దాళ్ళు వద్దన్నా ఎదురుగా ఉంటాయి, పిల్లలు వెళ్ళి కొనేస్తారు. వాళ్ళేమో ఫోన్ చేసి పెద్దాళ్ళకి ఇదిగో డబ్బులు కట్టండి, మీ పిల్లాడు కొన్నాడని చెప్తారు. ఇప్పుడు అదే అవుతుంది. కమ్యూనిటీస్లో సూపర్ మార్కెట్స్ ఉండడం వల్ల ఎంత పెద్ద నష్టం జరుగుతుందంటే, పిల్లలకి ఎవ్రీడే చాలా యాక్సెసిబుల్గా ఉంది, ఎవ్రీడే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకోటి, పల్లెటూర్లలో సినిమా యాక్టర్ల పేర్లు పెట్టి ఆర్ సినిమా క్యారెక్టర్స్, బాహుబలి అని ఇలా పేర్లు పెట్టి, పుష్ప అని ఇలా పేర్లు పెట్టి కూడా అమ్ముతున్నారంట ప్యాకెట్స్ మీద. నిజంగానే లేబుల్స్ అసలు అవి ఎవరు అప్రూవ్ చేస్తున్నారు ఏంటి ఏమీ తెలియదు మనకి, ఏమీ తెలియదు, కంట్రోల్ లేదు. ఇదొకటైతే, ఇంకోటి హెల్తీ ఫుడ్స్ అని చెప్పి ప్రజల మనసుని
మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అంటే నిజంగానే హెల్దీ ఇవి ఇవ్వకపోతే మా పిల్లలకి ఏదో మేము మిస్ అయిపోతున్నాం, పక్కింటి వాళ్ళు ఇస్తున్నారు మేము ఇవ్వట్లేదు అని ఒక విధమైన భయం కల్పిస్తున్నారు. అవి గమ్మీస్ కావచ్చు, ప్రోటీన్ మిల్క్ షేక్స్ కావచ్చు, అవేనా మ్యామ్? ఇంకా రకరకాలు. ఇప్పుడు గమ్మీస్ అనుకోండి, అసలు దానివల్ల ఎన్ని విటమిన్స్ ఉన్నా ఆ విటమిన్స్ మినరల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేటెడ్ కాదు సరిగ్గా. అంటే కరెక్ట్గా ఎంత అవసరం ఏంటి అనేది ఒక నిబంధన ప్రకారం వెళ్ళదు, ప్రణాళికబద్ధంగా ఏమీ వెళ్ళదు. FSSAIలో చూసేదేంటి సేఫా కాదా, వాళ్ళు అందులో వాడిని అన్ని లేబుల్ మీద రాస్తున్నారా లేదా, అంతే. ఈ గమ్మీస్ 4 నుంచి 6 ఏళ్ళలో పిల్లలకి చోకింగ్ హ్యాజర్డ్స్, అంటే విండ్ పైప్లో అడ్డం పడే రిస్క్ చాలా ఉంది. ఎందుకంటే అతుక్కుంటాయి ఇవన్నీ. సో ప్రాణం పోయే ప్రమాదం ఉంది. 2 పెద్ద ఉపయోగం లేదు. 3 పళ్ళు నాశనం అవుతాయి. 4 వాళ్ళకి మీరు చాక్లెట్లు ఇచ్చినట్టే, అంటే తీపి పదార్థాలు అలవాటు చేసినట్టే. షుగర్స్ ఉన్నాయి అందులో. షుగర్ లేవు, న్యాచురల్గా స్వీటెండ్ అని కూడా అమ్ముతున్నారు, అంటే న్యాచురల్ వేవో వాడుతున్నామని. బట్ అవి కూడా తీపిగా ఉండటం వల్ల పిల్లలు తీపికి అలవాటు పడి ఎప్పటికప్పుడు చాక్లెట్ అని అడిగే అలవాటు అవుతుంది. అండ్ ఇంకోటి, తీపి లేకపోయినా అందులో వాడే జెలాటిన్ నీటి వల్ల అతుక్కుంటాయి. సో దానివల్ల కూడా పళ్ళు పాడయ్యే రిస్క్. సో ఏ రకంగా అన్నిటికంటే చెత్త, హెల్తీ అని ప్రమోట్ చేస్తున్న వాటిలో అన్నిటికంటే చెత్త ఇది గమ్మీస్. హెల్తీ గమ్మీస్ అనేవి లేవు అసలు. హెల్తీ గమ్మీస్ అనేవి తీసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు గమ్మీస్ హెల్తీ కాదు. ఓకే 2. ఓకే ఇప్పుడు మీరు కాజోల్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. డెఫినెట్లీ ఆఫ్టర్ హర్ మదర్హుడ్ షీ హస్ ప్రమోటెడ్. డెఫినెట్లీ అవి కూడా హెల్దీ కాదు. ఇదివరకు నో షుగర్ అని పెట్టి అమ్మేశారు, బెల్లం వాడేసి, డేట్స్ పౌడర్ వాడేసి, ఇంకేవో వాడేసి. ఇప్పుడు FSSAI కొంచెం గట్టిగా చెప్పటం వల్ల నో రిఫైన్డ్ షుగర్ అనో లేదా స్వీటెండ్ విత్ అనో డేట్స్ ఏదో పెడుతున్నారు. ఓకే సో షుగర్ది బెల్లంది గ్లైసిమిక్ ఇండెక్స్ సేమ్, అంటే నేను బెల్లం తీసుకున్న షుగర్ తీసుకున్న ఒకే మోతాదులో నా బ్లడ్ షుగర్ సేమ్ లెవెల్ రైజ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలా మంది బెల్లం ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. బెల్లంలో కొంచెం మినుము ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ ఇదివరకు బెల్లం తయారు చేసే పద్ధతి ఇప్పుడు తయారు చేసే పద్ధతి వేరు. ఇదివరకు ఇనుప వాటిల్లో తయారు చేసేవారు మూకుళ్ళలో, ఇప్పుడు ఇనుప వాటిలో తయారు చేయకూడదని రూల్. ఓకే స్టీల్లోనే తయారు చేస్తున్నారు. సో పెద్ద తేడా రాదు ఇనుము విషయంలో. రెండోది డేట్స్ పౌడర్, హనీ. సో ఈ బెల్లము చక్కెర మీద తేనె బెటర్, తేనె మీద డేట్స్ పౌడర్ బెటర్, ఫ్రూట్ షుగర్స్ బెటర్, కానీ నో షుగర్ అనకూడదు. నువ్వు షుగర్ వాడుతుంటే ఫ్రూట్ షుగర్ అయితే స్వీటెండ్ విత్ ఫ్రూట్ షుగర్ అని పెట్టుకో, స్వీటెండ్ విత్ డేట్స్ పౌడర్ అని పెట్టుకో, స్వీటెండ్ విత్ హనీ అని పెట్టుకో, స్వీటెండ్ విత్ జాగరీ అని పెట్టుకో. నో షుగర్ అని పెట్టి ప్రజల్ని మోసం చేయొద్దు. నువ్వేం పెడుతున్నావో ప్రజలకు తెలియాలి, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోగలగాలి. ఇప్పుడు FSSAI ఆఫీస్లో నేను మొన్న రూల్ షేర్ చేశాను, అందులో ఫోటోలు వాళ్ళు అన్ని పెట్టుకున్నారనమాట. హై షుగర్, హై సాల్ట్, హై ఫ్యాట్ ఫుడ్స్, ఎంప్లాయీస్ని మీరు తక్కువ వాడండి అని పెట్టిన లిస్ట్లో కోర్స్ కూడా ఉంది. కానీ అవి హెల్దీ అని అమ్మట్లా కదా, ప్రజలకు అవి హెల్దీ కాదని తెలుసు కదా, హెల్దీ అని అంటున్నారు అని అమ్ముతున్నారు. అది నేను అంటున్నా, మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నారు హెల్దీ అని. ఇప్పుడు మిల్క్ మిక్సెస్ మొన్నటి వరకు బోర్న్విటా, హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ ఇప్పుడు అవి కంటిన్యూ అవుతున్నాయి. దురదృష్టం ఏంటంటే కొంతమంది పీడియాట్రిషియన్స్, డాక్టర్స్ కూడా వాడికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా NMC రూల్స్ ప్రకారం మేము ఏ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది డాక్టర్ అంటే ఎంతో నమ్మకం మీద ఉంటారు కదా, వీళ్ళు చెప్పారంటే ఇది బాగుంటది, మా పిల్లవాడికి బాగుంటది అనుకుంటారు కదా. సో చాలా తప్పు, చాలా తప్పు. యాక్చువల్గా ఈ హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా వాడుతున్నారు, వాటితో పాటు మీరు అన్నట్టు ప్రోటీన్ మిక్సెస్ కూడా వాడుతున్నారు. సో ఏమైందంటే ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నాళ్ళు, కొంచెం అవేర్నెస్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వీటిల్లో ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి నో షుగర్ అన్నట్టుకు వెళ్దాం అనుకున్నారు. అప్పుడు ఇలాంటివి వచ్చినాయి, ఏ గ్రిడ్
లిటిల్ అని ఈ రెండు బాగా కనపడతాయి. ఫస్ట్ నో షుగర్ అని చెప్పారు. అందులో యాక్చువల్గా బెల్లం ఉంటుంది. ఓకే, సో అవి మనం గట్టిగా అడిగాము. అండ్ తర్వాత FSSAI కూడా మీరు నో షుగర్ అని రాయకూడదు, వెనకాల లేబుల్లో షుగర్ అని ఉన్న చోట మీరు ఎంత బెల్లం వాడితే షుగర్గానే రాయాలని రూల్ తెచ్చింది. ఇప్పుడు ఫ్రంట్లో కూడా వాళ్ళు నో షుగర్ అని రాయట్లా, నో రిఫైన్డ్ షుగర్ కానీ స్వీటెండ్ విత్ డేట్స్ అండ్ జాగరీ అని కానీ రాస్తున్నారు. సో కొంత మార్పు. ఓకే, బట్ ఈ మార్పు వచ్చే లోపే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా ఇప్పుడు ముందు రూల్స్కి అన్నిటికీ వ్యతిరేకంగా పెట్టేస్తారు నో షుగర్ అని. ఆ బ్రాండ్ ఏమో బిల్డప్ అవుతుంది, అది అలవాటు అయిపోతుంది, బ్రాండ్ ఫేమస్ అవుతుంది. ఫేమస్ అయ్యాక అప్పుడు మనం ఒక పాయింట్ లేవదీస్తాం. ఇప్పుడు నేను గట్టిగా అడిగాను సోషల్ మీడియాలలో, కొంతమంది అడుగుంటారు, ఏదైనా కానీ FSSAI రూల్ పెట్టింది, అప్పటికే వీళ్ళు పాపులర్ అవుతారు. అప్పుడు కొంతమంది పిల్లలు ఆల్రెడీ నష్టపోయి ఉంటారు. వీళ్ళు పాపులర్ అయ్యాక ఇదిగో మేము రూల్స్ ప్రకారం తీసేసామంటారు. అది ఎలాగో కంటిన్యూ అయిపోతుంది, బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకో కొత్త దాంతో వస్తారు, ఇంకో కొత్త ఇదితో. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రోటీన్ మిక్సెస్ 12 ఏళ్ళు 11 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలకి కూడా ప్రోటీన్ మిక్సెస్ అని మొదలు పెట్టారు. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎక్కువ చక్కెర వద్దన్నావు, ప్రోటీన్ ఇండియాలో తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ప్రోటీన్ అవసరం అంటున్నావు. కరెక్టే. సో ప్రోటీన్ ఎలా తీసుకోవాలి పిల్లలు? మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం అలవాటు చేయాలి? ఆహారం ద్వారా తీసుకునేట్టు అలవాటు చేయాలి, ఫుడ్ ప్రోడక్ట్స్ ద్వారా కాదు. డెఫినెట్లీ అట్లీస్ట్ పిల్లలకి షార్ట్ కట్స్ అలవాటు ఇప్పటి నుంచే చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు షార్ట్ కట్స్కే అలవాటు పడతారు, టాబ్లెట్స్ సప్లిమెంట్స్ వేసుకొని బతికేస్తారు. అలాగా మనం పిల్లల్ని పెంచేది. మంచిగా ఫుడ్ నుంచి ఒక హోల్ ఫుడ్ పూర్తి ఆహారం తీసుకుంటే మనకు అందులో విటమిన్స్, మినరల్స్, ఫైబరు ఇవన్నీ చక్కగా అండ్ నవిలి తిని మింగి ఆ తృప్తి అది వేరు. డెఫినెట్లీ. ఓకే, అండ్ మోర్ ఓవర్ 15 ఏళ్ళ పిల్లల విషయంలో ప్రోటీన్ పౌడర్స్ రెగ్యులర్గా ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి సరిపడా స్టడీస్ లేవు. అలాంటి ఆర్గ్యూ చేయొచ్చు వాళ్ళు, మీరు పాలు ఇస్తున్నారు, పాల నుంచే మేము వే ప్రోటీన్ తెస్తున్నాము, మరి ఏమైంది ఇవ్వచ్చు కదా అని. బట్ దట్స్ ఆల్ ప్రాసెస్డ్ కదా, ఎలా అయినా ప్రాసెస్ చేసేగా ప్రోటీన్ అయినా తీసుకురావడం. అండ్ తెలియక ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్రోటీను నేను అన్నం పెడుతున్నా, నా బిడ్డకు గుడ్డు పెట్టాను, ఇవాళ పాలు ఇచ్చాను, వాడి ప్రోటీన్ ఆల్రెడీ సెట్ అయిపోయింది అనుకో, నట్స్ ఇచ్చాను, ఓకే, దానికి తోడు ఇది యాడ్ చేశాను అనుకో, ఎక్కువ ప్రోటీన్ వెళ్తుంది. ఓకే, పెద్దవాళ్ళ విషయంలో అయితే చాలా స్టడీస్ ఉన్నాయి, నీకు అండర్లయింగ్ కిడ్నీ జబ్బు ఉంటే తప్ప కొంచెం ఎక్కువ ప్రోటీన్ అయినా నీ బాడీ ప్రాసెస్ చేస్తుంది అనేది అంటున్నారు. అవన్నీ ఈ మధ్య వచ్చిన స్టడీస్. పిల్లల విషయంలో స్టడీస్ లేవు. ఇప్పటికీ కూడా నువ్వు మోతాదుకు మించి ప్రోటీన్ ఇస్తే ఆ ప్రోటీన్ని బాడీ నుంచి వెలుపలకు పంపటానికి, ఓకే, ప్రోటీన్ బ్రేక్ డౌన్ ప్రోడక్ట్స్ని అంటే డైజెస్ట్ అయ్యాక మిగులు పదార్థాలని బయటికి పంపటానికి డెఫినెట్గా వాళ్ళ కిడ్నీస్ ఎక్కువ పనిచేయాలి. ఓకే, సో అందుకని ఇప్పటికీ కూడా సింగిల్ కిడ్నీ ఉన్న పిల్లల విషయంలో ఇప్పటికీ గైడ్ లైన్స్ మీరు ప్రోటీన్ కొంచెం తక్కువ ఉంచండి అనే ఉంది. సో 15 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అసలు స్టడీస్ లేవు ప్రోటీన్ విషయం. ఎప్పుడు ఇవ్వచ్చు అంటే వాళ్ళ డైట్లో ఏదైనా రీజన్ వల్ల, ఇప్పుడు వీగన్ అన్నకో వాళ్ళు సోయా ఇవి కూడా తినరు, అప్పుడు మనం ప్రోటీన్ సపోజ్ ఇవ్వలేకపోతున్నాం అనుకో, అప్పుడు ఒకసారి పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసి ప్లాన్ చేసి ఇంత ప్రోటీను అని అనుకుని ఆ ప్రకారం మనం ఇవ్వాల్సి రావచ్చు. బట్ అలా అని మనము వెజిటేరియన్లో సరిపడా ప్రోటీన్ ఇవ్వలేకపోవటం అనేది లేదు, ఈజీగా ఇవ్వచ్చు వెజిటేరియన్ ఫుడ్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పప్పు ఉంది, రైస్ ఉంది, రైస్లో 1-2 అమినో యాసిడ్స్, ఒక అమినో యాసిడ్ తక్కువ ఉంటుంది. ప్రోటీను దేంతో తయారై, ఒక ఇటుకలతో తయారైనట్టు ప్రోటీన్ అనేది అమినో యాసిడ్స్తో తయారై ఉంటుంది. సో అన్నంలో కానీ ఒక ప్రోటీన్, ఒక అమినో యాసిడ్ తక్కువ ఉంటుంది. ఈ పప్పులు వీటిల్లో ఒకటి తక్కువ ఉందనుకో, ఈ రెండు కలుపుకుంటే అన్నీ సరిపోతాయి మనకి.
సో మనం ఎంత ప్రోటీన్ ఇస్తున్నాం అనేది పిల్లల విషయంలో మటుకు మనం ఈజీగా వెజిటేరియన్ డైట్లో కూడా కొంచెం ప్లాన్ చేసుకుంటే సరిగ్గా ఇవ్వగలం. మ్యామ్ ఏ ఏజ్ నుంచి చిన్నపిల్లలు నాన్ వెజ్ తీసుకోవాలి? అది ఒక గైడ్ లైన్ అని లేదు. ఇప్పుడు 6 months నిండాక మనము ఘనాహార పదార్థాలు స్టార్ట్ చేస్తాం కదా. సో ఒక రూల్ లేదు నువ్వు ఈ ఏజ్ నుంచి అని. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే ముందు సింపుల్గా అరిగే ఆటతో మొదలు పెట్టుకుంటా స్లోగా బిల్డప్ చేయమని. ఓకే, సో అండ్ పడుతున్నాయో లేదో చూసుకుంటా. అండ్ ఘనాహార పదార్థాలు, అంతేకాని సూపులు, పప్పు నీళ్ళు, గంజి నీళ్ళు, జ్యూస్లు ఇవ్వము ఫస్ట్ బర్త్డేలోపు. లిక్విడ్స్ అల్లా ద్రవ పదార్థాలల్లా పాలు, వాటర్, తల్లిపాలు కానీ ఫార్ములా కానీ. ఆబ్వియస్లీ తల్లిపాలే ప్రిఫర్ చేస్తాము, బట్ ఫార్ములా కొంతమంది ఇస్తుంటే వాళ్ళ సంగతి చెప్తున్నాను. మ్యామ్ నిజంగానే మదర్స్ మిల్క్ చాలా ఇమ్యూనిటీని ఇస్తుందా ఫ్యూచర్లో కూడా? ఎందుకంటే నేను అంటే చాలామందిని చూశాను, మదర్స్ మిల్క్ ఇచ్చిన పిల్లలు తినకపోయినా ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా ఉంటుంది. కొంతమంది ఫార్ములా మిల్క్ తీసుకున్న వాళ్ళ పిల్లలు ఫుడ్ తిన్నా కూడా సన్నగా ఉన్నారు అనేది నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఇట్స్ అ మిత్? సన్న లావు కొంతేమో జీన్స్ బట్టి ఉంటాయి, కొంత మనం పెట్టే ఆహారం బట్టి ఉంటుంది, ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల కూడా ఉంటుంది. ఇవన్నీ కలుస్తాయి, ఒక్క ఫ్యాక్టర్ కాదు. కానీ ఇమ్యూన్ శక్తి అనేది కూడా ఫస్ట్ మనకు ఆల్రెడీ ఉంటుంది. అండ్ మనం మంచి ఆహారం తినటం, సరిగ్గా నిద్రపోవటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, మంచి గాలి పీల్చుకోవటం, మంచిగా ఎక్సర్సైజ్ చేయటం, హాయిగా హ్యాపీగా ఉండటం, ఇవన్నీ కూడా మన బాడీ ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. తల్లిపాల విషయంలో తల్లిపాలలో ఉండే ఎన్నో యాంటీబాడీస్, ఇలాంటి రోగనిరోధక శక్తి ఉన్న కొన్ని పదార్థాల వల్ల డెఫినెట్గా తల్లిపాలు తాగిన బిడ్డ ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పబడుతుందంటే ఈ మధ్య, ఇప్పుడు బిడ్డ తల్లి నుంచి డైరెక్ట్గా తాగినప్పుడు బిడ్డ ఉమ్ము నుంచి కొన్ని క్రిములు నిప్పుల ద్వారా బాడీకి ఎంటర్ అవటం వల్ల యాంటీబాడీస్ తయారయ్యి మళ్ళా బిడ్డ పాలు తాగినప్పుడు బిడ్డ శరీరంలో ఎంటర్ అయ్యి బిడ్డకి హెల్ప్ అవుతాయి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అవి ఫైట్ చేస్తాయి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. తల్లిపాలు నిజంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒకళ్ళిద్దరు పీడియాట్రిషియన్స్ని కూడా చూశాను. సరగేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, వాళ్ళు తల్లిపాలు గురించి మాట్లాడతారు, వాళ్ళు ఇంకేదన్నా పిల్లల హెల్త్ గురించి మాట్లాడతారు, కానీ వెనకాల మటుకు నెస్ట్ కానీ డానోన్ యాప్ అని కానీ. సో ఇంకొక బాంబేలో ఒక పీడియాట్రిషియన్ పిల్లిగడ్డం వేసుకుని ఉంటారు, పేరు కబుక్కుని గుర్తు రావటల్లా. నేను ఓపెన్గానే ఫ్యాక్టరీకి వెళ్ళాను, ఇది నాన్గ్రో బాగుంది, ఇది ఏదే, ఐ మీన్ లైక్ అంటే షాక్ అసలు ఎలా అయిపోతున్నారు ప్రజలు. మీరు చూసారా ఆ మధ్య చాలా మంది లిటిల్ కానీ గ్రిజో కానీ అడ్వర్టైజ్మెంట్ అయితే ఎంతమంది అడ్వర్టైజ్ చేశారు, పెద్ద డాక్టర్స్. అంటే ఒక టైంలో నేను కూడా ఓకే ఇది మంచిదేమో, మా పాప ఎలాగో సరిగా తినట్లేదు, ఇచ్చేస్తే సప్లిమెంట్ లాగా ఉండిద్ది, ఇమ్యూనిటీ వస్తుందని ఇలా చాలామంది పేరెంట్స్ ఆలోచించారు. అండ్ దట్ వాస్ వెరీ రాంగ్ అనమాట. అంటే డాక్టర్స్తో చేపించడం అనకూడదు, డాక్టర్స్ చేసిన వాళ్ళకి బుద్ధి లేదనే అంటాను నేను. డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అసలు అది అగెయిన్స్ట్ లా, అగెయిన్స్ట్ ఎథిక్స్, అన్ఎథికల్ అండ్ అగెయిన్స్ట్ లా. అండ్ ప్రజలు వాళ్ళని ఎంతో నమ్మి, అయ్యో ఈ పీడియాట్రిషియన్ చెప్పారంటే, వాళ్ళకి డాక్టర్ చెప్పారంటే ఏంటో చాలా మంచిదనుకుని తీసుకుంటారు. సో ఇలాంటి 4-5 వల్ల అసలు డాక్టర్లు అంటేనే నమ్మకం పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఆ నమ్మకాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి ఎథిక్స్ అనేవి పాస్ ఆన్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటంటే, అమ్మ ఈ మిల్క్ మిక్స్లు ఇవన్నీ ఎవరు కొనుక్కోగలరు? కొంచెం డబ్బు ఉన్నాళ్ళు, లేదా మీరున్న డబ్బులన్నీ వేసేసి అవి కొంటారు. ఆ డబ్బులేయో మంచి ఆహారం పెట్టటానికి వాడి మీ పిల్లలకి సరిపోను ప్రోటీన్ వెళ్ళట్టు ఈజీగా చూసుకోవచ్చు. ఈ మిల్క్ మిక్స్లు వీటి వల్ల పిల్లలు పళ్ళు పాడవటము, తర్వాత ఇదిగో షార్ట్ కట్స్కి అలవాటు పడటము, తీపికి అలవాటు పడి అన్నీ తీపి అని అడగటము, లావ్ అవ్వటము,
ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి. ఆ ప్రోటీన్ మిక్స్లు కూడా 15 ఏళ్ళ లోపు పిల్లలకి రికమెండేషన్లో ఇప్పటికీ లేవు. ఫుల్ స్టాప్. మీరు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఎవరన్నా ఇచ్చుకుని, మొన్న ఒక పాప అడ్వర్టైజ్మెంట్ చూసా, వెయిట్ లిఫ్టింగ్, ఒక తాతను పెడతారు, అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేట్టు పెడతారనమాట. ఇప్పుడు కాజోల్ వస్తారు అడ్వర్టైజ్మెంట్కి, బిడ్డ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేట్టు పెడతారు. సో అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేస్తే తాత వచ్చి, నువ్వు ప్రోటీన్ షేక్ తాగుతున్నావా అంటే, నేను ఎందుకు తాగకూడదు, నేను అమ్మాయినా, అమ్మాయి అయితే వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదా, తాగకూడదా? సో ఆ రకంగా అంటే అడ్వర్టైజ్మెంట్ మ్యానిపులేట్ చేశారు వాళ్ళు. అండ్ ఇంకో మోసం ఏంటంటే, ఈ తాగితే మీ హైట్ పెరిగిపోతుంది. హైట్ అనేది 80% మన జీన్స్ బట్టి ఉంటుంది. ఓకే, సో వీళ్ళు హైట్ పెరిగిపోతారని మిల్క్ మిక్స్లు, ప్రోటీన్ మిక్స్లు ఇచ్చేస్తే ఎక్కువ క్యాలరీస్ అయిపోయి లావు హైట్ కూడా కొంత ఎక్స్ట్రా రావచ్చు. అది ఆరోగ్యపరమైన హైట్ కాదు, డెఫినెట్లీ అది మంచిగా వచ్చిన హైట్ కాదు. ఓకే, ఊబకాయంతో వచ్చే హైట్ అది మనకొద్దు. మన పిల్లలు హెల్దీగా ఉండాలి. ఇప్పటి నుంచే కొవ్వు శాతం మన రక్తనాళాల్లో, గుండెల్లో సెటిల్ అయిపోయి వాళ్ళకి పెద్ద అయ్యాక తొందరగా హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితి మనం తెప్పించకూడదు. సో అందుకని మీరు అనవసరంగా ఈ మిల్క్ మిక్స్లు, ప్రోటీన్ మిక్స్లను వెళ్ళకుండా, మీ డబ్బులు పాడేసుకోకుండా ఉన్నంతలో మంచి ఆహారం ఇచ్చుకోండి ప్లీజ్. డాక్టర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని మోసపోవద్దు. ఓకే. అండ్ మ్యామ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు మెడిసిన్స్. దానికంటే ముందు FSSAI AI గురించి మాట్లాడుకుందాం మ్యామ్. సో యూజువల్గా మీరు అన్నట్టు వాళ్ళే పెద్ద లేబుల్స్ పెట్టారు, ఇవి తినకూడదు ఇవి తినకూడదు అని. బట్ ఎందుకని ఇప్పుడు ఒక సిగరెట్కి, ఒక ఆల్కహాల్కి ఫ్రంట్ లేబుల్ వచ్చినట్టు, వార్నింగ్ వచ్చినట్టు, ఇంజూరియస్ టు హెల్త్ అని వచ్చినట్టు, అండ్ వెజిటబుల్ ఆయిల్ యూస్ చేస్తూ చేసిన క్రీమ్ బిస్కెట్స్కి వీటి మీద ఫ్రంట్ లేబుల్ ఇది వార్నింగ్ అని వస్తే అట్లీస్ట్ ఒక 10 పేరెంట్స్లో ఒక పేరెంట్ అయినా చూసి భయపడి ఆపేస్తారు కదా మ్యామ్, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్. అది ఎందుకని చేయట్లేదు, దాన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి మ్యామ్? దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ ఎప్పుడో ఇయర్ గుర్తులేదు, 2015-14 ఈ సంవత్సరం గుర్తులేదు నాకు, 2012 గుర్తులేదు, ఇయర్ గుర్తులేదు. ఉదయ్ సొసైటీ అని ఫస్ట్ కేసు వేశారు ఢిల్లీ హైకోర్టులో అనుకుంటా. ఏమనంటే, స్కూల్స్లో మీరు జంక్ ఫుడ్ అమ్మకూడదు, స్కూల్స్ చుట్టూ 200 మీటర్ల వరకు జంక్ ఫుడ్ అమ్మకూడదని. అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఒక కమిటీ వేశారు, పీడియాట్రిషియన్స్ ఇంకొంతమంది, బట్ అందులో చాలామంది ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి కమిటీల్లో ఉండకూడదు న్యాయంగా, ఎందుకంటే ఇది కన్జ్యూమర్స్కి సంబంధించి, ప్రజలకు సంబంధించి, బట్ ఉన్నారు వాట్ ఎవర్. సో ఆ కమిటీలో డాక్టర్ రేఖా హరీష్ అండ్ సునీతా నారాయణ్ గారు, వీళ్ళు ప్రామినెంట్ మెంబర్స్. ఓకే, సో వీళ్ళందరూ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, జంక్ ఫుడ్ అంటే ఏంటి, ఇలాంటివి అమ్మకూడదు స్కూల్స్లో అని. చివరికి ఢిల్లీ హైకోర్టు అప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేయటం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ జరిగినాయి. అండ్ ఢిల్లీ హైకోర్టు ఏం డెసిషన్ ఇచ్చారంటే, మీరు జంక్ ఫుడ్ స్కూల్స్లోను అండ్ చుట్టూ 50 మీటర్ల పరిధి వరకు జంక్ ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయాలన్నారు తప్ప టోటల్గా అమ్మకూడదు అనలేదు, అంటే తగ్గించాలి అన్నారు. సో దట్ ఈస్ వెరీ అంబిగ్యూస్, అంటే క్లియర్గా ఇవ్వలేదు. అంబిగ్యూటీ అంటే ఏంటంటే, నువ్వు క్లియర్గా ఇవ్వలేదు, సమస్య పూర్తిగా పరిష్కరించలేదు. ఓకే, సో అది అయిపోయింది. ఆ తర్వాత 2016లోనో 18లోనో పార్లమెంట్లో FSSAI ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్లో ఏం చెప్పారంటే, ఫుడ్లో ఎక్కువ చక్కెర కానీ, ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే నెయ్యి, బటర్ ఇలాంటివి ఎక్కువ ఉన్నా కానీ ప్యాకెట్ మీద ఫ్రంట్లో ఒక రెడ్ చుక్క అలా ఏదైనా వార్నింగ్ సైన్ పెట్టాలి అని ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు పార్లమెంట్కి. ఆ తర్వాత దాని గురించి చాలా గందరగోళం అయింది. ఫుడ్ ఇండస్ట్రీ తరపు నుంచి చాలా ప్రెజర్ వచ్చింది. ప్రెజర్ వచ్చి, లేదు మీరు 5 స్టార్ రేటింగ్, ఇప్పుడు మనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తే స్టార్ రేటింగ్ ఇస్తాం చూసారా, అలా స్టార్ రేటింగ్ సిస్టమ్ ఇవ్వాలి అని చెప్పి ప్రెషర్ వచ్చింది. సో దాని గురించి ఇంక తర్జన్ భర్జన్ జరుగుతూనే ఉంది ఉండగా
3S అండ్ అవర్ హెల్త్ సొసైటీ అనేవాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేశారు. ఏమనంటే ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబుల్ వార్నింగ్స్ అంటే ప్యాకెట్ ముందు నీ ఫుడ్ ప్రోడక్ట్లో, దీని ఫుడ్ అన్నాం మనం, ఫుడ్ ప్రోడక్ట్లో ఎక్కువ షుగర్ ఉన్న, ఎక్కువ సాల్ట్ ఉన్న, షుగర్ అంటే ఓన్లీ షుగర్ కాదు, షుగర్, బెల్లం, షుగర్ లాంటివన్నీ, డేట్స్ పౌడర్ కానీ, హనీ కానీ, ఫ్రూట్ షుగర్ కానీ, మాల్టోడెక్స్ట్రిన్స్ కూడా యాక్చువల్గా ఉన్న వాళ్ళు రాయాలి షుగర్స్ అని. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీల వాళ్ళు మీరు వెనక్కి తీపి చదవండి, మాల్టోడెక్స్ట్రిన్స్ అని ఉన్నాయి, నో షుగర్ అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. నాదొక రీల్ ఉంది, ఆ కంపెనీ పేరు మర్చిపోయాను, గుర్తు రావటం లేదు నాకు, బట్ నో షుగర్ అని ఉంటుంది, వెనక్కి తిప్పితే మాల్టోడెక్స్ట్రిన్స్ దిట్టంగా ఉన్నాయి. అంటే కొన్ని ఫార్ములా మిల్క్లో తప్పనిసరి అయ్యి, అంటే లో లాక్టోస్ ఫార్ములా అని ఉంటాయి, వాటిలో తప్పక కొంత మాల్టోడెక్స్ట్రిన్స్ కొన్ని కంపెనీస్ యాడ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. బట్ అట్లీస్ట్ నో షుగర్ అని అడ్వర్టైజ్మెంట్ చెయ్యరు. నేను అనేది అదే, నువ్వు మ్యానిపులేట్ చేయకు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, అది నేను అనేది. అప్పుడు నిర్ణయం నేను తీసుకుంటా. సో ఎనీవే, మాల్టోడెక్స్ట్రిన్స్ ఇప్పటికి FSSAI నో షుగర్ అని పెట్టమని అనలేదు, బట్ మొన్న వచ్చింది రూల్. మొన్న ఈ మధ్య ఫస్ట్ 2 years నువ్వు మాల్టోడెక్స్ట్రిన్స్ కూడా పిల్లల ఫుడ్స్లో వాటాకి వీల్లేదు అనే రూల్ వచ్చింది. మరి ఎంతమంది పాటిస్తున్నారు అది నాకు తెలీదు. షుగర్స్, సాల్ట్స్, సాచురేటెడ్ ఫుడ్స్ ఫ్రంట్ లేబుల్లో వార్నింగ్ మీద రాయమని చెప్పారు. హై ఫ్యాట్, HFSS, హై ఫ్యాట్ అంటే కొవ్వు శాతం ఎక్కువ ఉన్న, అది సాచురేటెడ్ ఫ్యాట్ అయినా అవనివ్వండి, లేదా నూనెలైనా అవనివ్వండి, ఆయిల్ బేస్డ్ ఏదైనా, షుగరు, సాల్ట్, ఉప్పు, ఓకే, ఇవి హై ఉంటాయి. HFSS ఉంటే కనుక మీరు ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్లో వాటికి సింబల్స్ పెట్టండి. ఓకే, పెడితే ప్రజలకు బాగా అర్థమవుతుంది అని కేసేశారు. కేసేస్తే మన సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో అనుకుంటా FSSAIని ఇన్స్ట్రక్ట్ చేసింది, మీ 2016 నుంచి జరుగుతున్న తతంగం, ఎప్పుడు మీరు ఇది తీసుకొస్తారు, ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ప్రజల హెల్త్ కోసం ఇది. డెఫినెట్లీ, ఎందుకంటే కాషన్ వచ్చింది అనుకోండి, అసలు చూడ్డానికి, అసలు తీసుకునేదో తినేటప్పుడైనా, పిల్లలకి ఇచ్చేటప్పుడైనా గిల్ట్ ఫ్యాక్టర్తో ఆపేస్తారు, వాళ్ళు కూడా తగ్గిస్తారు. చాలా కంట్రీస్లో బ్రెజిల్లో కూడా ఇచ్చారంట, బ్రెజిల్, చిలీ, ఇలా చాలా దేశాల్లో ఏమైందంటే వాళ్ళు అలా వార్నింగ్ లేబుల్స్ పెట్టాక వాటి అమ్మకాలు తగ్గటం వల్ల కంపెనీల వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేశారు. సో ఈ సాల్ట్, షుగర్ ఇవన్నీ తగ్గించారు. సో 2 రకాలుగా కూడా వాళ్ళ హెల్త్లు ఇంప్రూవ్ అయినాయి. డెఫినెట్లీ. ఓకే, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ ప్రెషర్ ఇన్నేళ్ళు ఆగిందంటే ఫుడ్ ఇండస్ట్రీ ప్రెషర్ వల్ల ఆగింది. బట్ నిజంగానే మనుషుల ఎంత అన్యాయం, ప్రాణాలతో ఆడుకున్నట్లే కదా. జస్ట్ వాళ్ళు చేంజ్ చేసుకుంటే హెల్దీగా ఉంటాం కదా. ఫ్రంట్ లేబుల్ వార్నింగ్ అనేది ఎప్పుడు వస్తుంది మేము? ఇన్ని చిప్స్ ప్యాకెట్స్ మీద, తర్వాత ఈ క్రీమ్ బిస్కెట్స్, అసలు క్రీమ్ బిస్కెట్స్ గురించి మాట్లాడితే ఒక పెద్ద పాడ్కాస్టే చేయాలేమో. అప్పట్లో మనం పాలతో క్రీమ్, మనం తినేటప్పుడు ఆ క్రీమ్ అంటే పాలతో చేస్తుంది. ఇప్పుడు వెజిటబుల్ ఆయిల్ ఎంత డేంజరస్ మ్యామ్. ఆ క్రీమ్ అనేది వెజిటబుల్ ఆయిల్తో చేస్తున్నారు. ఓరియో బిస్కెట్స్, హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్, ఇవన్నీ ఒక అడిక్షన్ లాగా తింటున్నారు పిల్లలు. ఒక్కటి తింటే ఆపం, మనం పెద్దవాళ్ళం కూడా ఒక్క బిస్కెట్తో ఆపరు ఎవరు. ఎందుకంటే అవి ఎలా చేస్తున్నారంటే మనం ఎడిక్ట్ అయ్యేట్టు వాటిని తయారు చేస్తున్నారు. సో ఈ మధ్య డోపమిన్ సర్జ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, సో నువ్వు తిన్న కొద్దీ నీ మైండ్, నీకు ఆకలి తీరినా తినాలి అనిపిస్తుంది అన్నమాట. సో ఆ రకంగా ఉంటాయి ఇవి. సో మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అలా అలవాటు చేసేస్తే పెద్ద అయ్యాక వాళ్ళు కష్టపడతారు. అందుకే అమ్మమ్మలు నా తాతలకి చెప్తున్నా, మేము చిన్నప్పుడు మీకు ఇవ్వలేదా, మేము చిన్నప్పుడు తినలేదా అని. ఇదొక్కటి మటుకు ప్లీజ్ దయచేసి వదిలేయండి. దానివల్ల ఇప్పుడు బోల్డంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం మీ మనవలైనా సమస్యలు ఎదుర్కోకుండా కొంచెం మేము చెప్పేది వినండి. సో ఈ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబుల్ వార్నింగ్స్ ఫస్ట్ మనం ఫినిష్ చేద్దాం. ఈ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబుల్ వార్నింగ్స్ మనకు వస్తే కనుక డెఫినెట్గా మన ఫుడ్ సెలెక్షన్లో, ఫుడ్ ప్రోడక్ట్స్ సెలెక్షన్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది రావటం వల్ల కంపెనీలు ఇంప్రూవ్ చేస్తారు. ఆటోమేటిక్గా మన హెల్త్
ఇంప్రూవ్ అవ్వటానికి ఆస్కారం ఉంది. అండ్ బ్రెయిన్ ఇప్పుడు షుగర్ గబుక్కుని తిన్నాము ఇలా వెళ్తుంది, మళ్ళీ డమ్ అండ్ డౌన్ అవుతుంది బ్రెయిన్, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఒక స్టడీగా బ్రెయిన్లో గ్లూకోజ్ మెయింటైన్ అవ్వదు. ఓకే, సో దానివల్ల కూడా సడన్గా నిరుత్సాహం రావటం, సడన్గా చికాకు రావటం, మళ్ళీ సడన్గా ఎక్కువ హైపర్ అయిపోవటం, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నిటికీ కూడా ఇవే. ఓకే, సో ఇలా చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, మేము మా వాడికి ఉన్నట్టుండి కోపం విపరీతంగా అయిపోతుంది, ఫోన్ లాక్కున్నా లేకపోతే వాడు నో అని చెప్పినా ఉన్నట్టుండి ఫుల్ హ్యాపీ అయిపోయి హైపర్ యాక్టివ్ అయిపోతాడు. ఇటువంటివి చాలామంది పేరెంట్స్లో కంప్లైంట్స్ ఉంది. దానికి రీజన్ ఇది. ఇప్పుడు మొన్న ఒక పీడియాట్రిషియన్ ఆమె ఐఏపీ ప్రెసిడెంట్షిప్ కంటెస్ట్ చేస్తున్నారు. ప్యాకెట్లో మ్యాగీస్ పట్టుకుని నుంచుని చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనం చక్కగా ఇవ్వచ్చు, అదర్వైజ్ మేము హెల్తీ హ్యాబిట్స్ ఎంకరేజ్ చేస్తాం. అంటే దీన్ని ఏమంటామంటే రివార్డ్ సిస్టమ్ అంటాము. అంటే ఇప్పుడు నువ్వు వెంటనే 7 పాపటాక్ చాక్లెట్ ఇస్తావు, సో రేపు 7 పాపటాక్ ఇంకో లెవెల్ది ఇవ్వాలి, రేపు ఇంకో లెవెల్ది ఇవ్వాలి. దాని బదులు బేబీని బుజ్జగించాలి నువ్వు. నాన్న ఇట్స్ ఓకే, వ్యాక్సిన్ అయింది, కొంచెం నొప్పి తగ్గిపోద్ది, ఊరుకోపెట్టాలి. డైవర్ట్ కూడా చేయొద్దని చెప్పబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బాధలో ఉన్నా, నేను వచ్చి నా బాధ నీకు చెప్పుకున్నా అనుకోమా, అదిగో డాక్టర్ అటు చూడండి ఇటు చూడండి ఆ సినిమా బాగుంది కదా అని నేను చెప్పేది వినకుండా ఇఫ్ యూర్ డూయింగ్, నాకు ఎలా ఉంటుంది, నా బాధ బయటకు రాదు కదా. ఖచ్చితంగా బిడ్డ విషయంలోనూ అదే. సో ఆ బాధ అంతా బయటికి రానివ్వండి, ఆ నొప్పి ఆ బాధ వచ్చేయనివ్వండి, బుజ్జిగించండి. అప్పుడు నన్ను ఎవరో ఓదారుస్తున్నారు అన్న ఫీలింగ్ రానివ్వండి. అంతేకాని ఏదో టెంపరీ రివార్డ్ ఇస్తే ఇవాళ ఇది అడుగుతారు, రేపు ఇంకోటి అడుగుతారు. అండ్ అదే కాదు, ఇప్పుడు మీరు అడిగారు ఫోన్ విషయంలో, మనం అలవాటు చేస్తున్నాము. అలవాటు చేసి సడన్గా లాగేసుకుంటే మరి ఆ బిడ్డకి కోపం రాదా? ఎందుకంటే తనకు అది ఒక ప్రశాంతతనిస్తుంది. హీస్ హ్యాపీ దేర్. నువ్వు గబుక్కుని లాగేసుకుంటున్నావు, సడన్గా ఎవరో చెప్పారు ఫోన్లు ఎక్కువ ఇవ్వకూడదు, నువ్వు లాగేసుకుంటున్నావు. ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. ఫస్ట్ నువ్వు అలవాటు చేయొద్దు. చేసినప్పుడు నెమ్మదిగా స్లోగా బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో ఆడుకోవటము, స్లోగా బయట ఎక్కువ టైం స్పెండ్ చేసేట్టు చూడటము, ఇంట్లో కూడా స్లోగా వేరే యాక్టివిటీస్ వాళ్ళకి పెట్టడము. ఎంత బాగా పెట్టాలంటే చివరికి వాళ్ళే ఫోన్ మర్చిపోయే లెవెల్లో, అండ్ వాళ్ళ ముందు నువ్వు ఫోను వాడకుండా ఉండాలి. అది మన కంట్రోల్ ఉండాలి. పేరెంట్స్ అవ్వాలంటే ముందు పేషెన్స్ ఉండాలి, ఓపిక తెచ్చి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ విషయం. ఓకే, సో ఇప్పుడు నేనే చెప్తాను, రోజు ఎంతమంది మెసేజ్ పెడతారు, మేడం వ్యాక్సిన్స్ వల్ల ఆటిజమా. అయితే నేను ఇప్పుడు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో బాగా సక్సెస్ అయిన పీడియాట్రిషియన్స్లో ఒకదాన్ని నేను. ఎన్నో ఏళ్ళ నుంచి 2009 నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను పీడియాట్రిషియన్గా. సో ఎంతోమంది వేల మంది పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా. నేను ఏళ్ల మీద లెక్క పెట్టగలను, ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నాతోనే ఫాలో అయిన పిల్లల విషయంలో. అంటే మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళలేదు, ప్రతి స్టెప్లోనూ నేను వాళ్ళతో ఉన్న పిల్లల విషయంలో 4-5 కంటే ఆటిజం వచ్చిన పిల్లలు లేరు. అది కూడా మైల్డ్ ఫాము ముందుగానే గుర్తించటం, ముందుగానే థెరపీస్ ఇనిషియేట్ చేయటం, సరైన చేతుల్లో వాళ్ళని పెట్టడం, ఇప్పుడు వాళ్ళందరూ దాని నుంచి బయటపడటం. సూపర్. సో ఫుల్ బ్లోన్ ఆటిజం నా దగ్గర ఫస్ట్ నుంచి ఒక్క అపాయింట్మెంట్ కూడా అటు ఇటు డైవర్ట్ అయిన వాళ్ళ విషయంలో లేదు. ఎందుకు అంటే ఆటిజం అనేది ఫస్ట్ దాని గురించి క్లియర్ రీజన్ ఏంటనేది ఇప్పటికీ టోటల్గా తెలియదు. కానీ ఏం చెప్పబడుతుందంటే ఇప్పుడు వరకు మనకున్న రీసెర్చ్ ప్రకారం ఆల్రెడీ మనకి ఆటిజం ఉండే టెండెన్సీ ఉంది మన జీన్స్లో కొన్ని తత్వాల వల్ల. దానికి మనం యాడ్ చేస్తున్న ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం. అంటే మనం పిల్లల విషయంలో మనం ఉండే తీరు కానీ ఇంకేదన్నా కానీ దానికి యాడ్ ఆన్ చేస్తున్నామా? ఏమేమిటి చెప్పబడుతున్నాయి అంటే, ఒకటి మనము పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవటం. అంటే మనుషులు
పిల్లలతో కబుర్లు చెప్పి మాట్లాడి మొహంలో మొహం పెట్టి చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకుండా గబుక్కున అలా ఫోన్ ఇచ్చేయటం, గబుక్కున అలా టీవీ, ప్రతిదానికి అవి ఇచ్చేయటం. ఓకే, ఆర్ రైమ్స్ రిథమిక్, టన్ 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 టన్, బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వుల్, ఆర్ మెక్డొనాల్డ్ హ్యాడ్ ఎ ఫార్మ్. సో ఫస్ట్ నుంచి ఇవే ఈ రైమ్స్, ఫస్ట్ నుంచి స్క్రీన్స్, అండ్ ఫస్ట్ నుంచి ఒకే ప్యాటర్న్స్. ఓకే, సో ఇలా ఇవన్నీ కనుక మనము ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే, స్ట్రిక్ట్గా ఇలా 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 నువ్వు ఇలా తలుపు ఓపెన్ చేయాలి, నువ్వు ఇలా పెట్టాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా పిల్లల్ని వాళ్ళని డెవలప్ అవ్వనివ్వకుండా మనం ప్రతిదీ ఒక ప్యాటర్న్, ఒకే రూట్ ఫాలో అయ్యేట్టు వాళ్ళకి ఫస్ట్ నుంచి అలాగా అది యాడ్ ఆన్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి జీన్ ఉంటే ప్లస్ తినే ఆహారం కానివ్వండి, ఎన్నో మార్పులు వచ్చినాయి ప్రపంచంలో, పొల్యూషన్, ఇంకా చాలా రకాల మార్పులు వచ్చినాయి. కానీ ఏది దేనివల్ల మెయిన్గా ఇది జరుగుతుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నాం. కరెక్ట్గా ఇప్పటికీ స్టడీ లేదు, అంటే స్టడీ అంటే నేను అనేది కంక్లూజన్ లేదు. కానీ ఇది మటు క్లియర్, స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న పిల్లల విషయంలో ఇది బాగా కనిపిస్తుంది అనేది మట్టుకు చాలా చోట్ల క్లియర్గా తెలుస్తుంది. చేయాలి పిల్లలతో, చిన్నప్పటి నుంచే ఇంటరాక్షన్ చేయాలి, బాడీ. సో ఆ తత్వం ఉంటే కనుక ఆటోమేటిక్గా, ఇప్పుడు నాకు ఆ తత్వం ఉంది, కానీ ఫస్ట్ నుంచి నా పేరెంట్స్ నన్ను ఎక్కువ బాగా నాతోనే టైం స్పెండ్ చేసి నాతోనే బాగా ఉండి, ఈ రైమ్స్ గీమ్స్ కాకుండా నిజంగా మామూలుగా జోలపాటలు పాడి, ఇలాగా కథలు చెప్పి ఇలా బయటికి తీసుకెళ్ళి ప్రపంచాన్ని చూపించి, ఒకే ఇంట్లో ఒకే ఇదిలా కాకుండా అలాగా పెంచుకుంటే ఆ ఛాన్స్ తక్కువ అనేది చెప్పబడుతుంది. సో వ్యాక్సిన్స్ వల్ల అయితే ఆటిజం అనే దానికి ప్రూఫ్ లేదు, అసలు లేనే లేదు. ఓకే, మరి నేను ఇప్పుడు నా క్లినిక్లో ప్రతి పేరెంట్కి ఫస్ట్ నుంచి ఇది డ్రిల్ చేసేస్తాం స్క్రీన్ టైం విషయంలో. ఓకే, మీరు ఇంకోటి బాగా ఏం చెప్తా అంటే గట్టిగా మీరు మీ పిల్లలతో కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు జంక్ తినకరా నువ్వు తిట్టావు, నీ వెనకాల దాక్కుని తింటాడు, ఎందుకు తినకూడదో చెప్తానే ఉండాలి. మనం ఒక ఎగ్జాంపుల్ లాగా, ఉదాహరణ లాగా మనం కూడా అది కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ పిల్లలతో వాళ్ళు మాట్లాడనివ్వాలి. నువ్వు మాట్లాడుకు, నువ్వు తప్పు అనొద్దు, ఏమ్మా ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి, ఎందుకమ్మా నువ్వు ఇలా అంటున్నావు. సో వాళ్ళు చెప్పే దాంట్లో ఒకసారి న్యాయం ఉంటుంది, చాలా సార్లు న్యాయమే ఉంటుంది చెప్పాలని, ఎందుకంటే వాళ్ళు ఏ నిష్పక్షపాతం లేకుండా మాట్లాడతారు. సో వాళ్ళు చెప్పేది వినాలి, కమ్యూనికేషన్. అప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు బిస్కెట్ వెనక దాక్కుని తినే పరిస్థితి ఉండకూడదు, తనకు తనుగానే ఇది మనకు హెల్దీ కాదు, నేను తినను అనే స్టేజ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇవాళ ఇది దాక్కుని తింటాడు, రేపు సారాయి తాగుతాడు, రేపు డ్రగ్స్ తీసుకుంటాడు, రేపు గర్ల్ ఫ్రెండ్తోనే బాయ్ ఫ్రెండ్తోనే అన్న ప్రాబ్లం వచ్చిందనుకో మీకు చెప్పకుండా ఏదైనా అఘాయిత్యం చేయొచ్చు. ఓకే, ఎందుకు మీకు భయపడుతున్నారు. ఇప్పుడు యుక్త వయసులో ఆకర్షణ అనేది నార్మల్, దాన్ని క్రిమినల్గా చెయ్యొద్దు. మీరు మీకు భయపడే పెంచొద్దు మీ పిల్లల్ని. ఏదన్నా ఉన్నా తను ఎవరి పట్లైనా ఆకర్షితమైనా మీకు వచ్చి చెప్పగలిగే అంత ఫ్రీడమ్గా మీరు స్వేచ్ఛగా మీరు పిల్లల్ని పెంచితే మీ పిల్లలు సేఫ్గా ఉంటారు. ఒక పీడియాట్రిషియన్గా ఇది మట్టుకు నేను చెప్పగలను, మీకు భయపడి దాక్కుని చేసేట్టు మీ పిల్లల్ని పెంచొద్దు. ఏదైనా కానీ మీ ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడగలిగేటట్టు మీ పిల్లల్ని పెంచాలి మీరు. వాళ్ళకి మీతో సమానమైన విలువ, వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళ ఆలోచనలకి మీతో సమానమైన విలువ చిన్నప్పటి నుంచి, వాళ్ళ చిన్నతనం నుంచి ఇవ్వాలి మీరు. ఎక్కడి నుంచి అంటే ఆహారం వాళ్ళే సొంతగా తినటం, వాళ్ళే సొంతగా నిర్ధారించుకోవటం ఎంత తినాలి అన్న కాడి నుంచి మొదలవుతుంది. ఇది డెసిషన్ మేకింగ్ వాళ్ళ చేతికి. బట్టలు మార్చి, అప్పుడు నేను బట్టలు మారుస్తున్నాం అలా కబుర్లు చెప్తా బట్టలు మార్చటము, కొంచెం ఒక 2-3 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి క్లియర్గా నేను చేంజ్ చేయొచ్చా అని పర్మిషన్ తీసుకున్నారనుకోండి, రేపు ఎవరన్నా గబుక్కుని ఇలా డ్రెస్ లాగేసినా వీళ్ళు
వాళ్ళకి అది తప్పని తెలిసిపోద్ది. షూర్ మ్యామ్, తప్పని తెలిసిపోతుంది. అలా పెంచాలి పిల్లల్ని. లేదా మన వర్క్ బిజీలో మనం ఉంటే పిల్లలు నిజంగానే ఆటిజం అనో ఇంకేదో మీరు పెంచలేము అనుకుంటే కనద్దమ్మా. నిజంగా చెప్తున్నా, మీరు మంచిగా పెంచగలము పిల్లల్ని. ఎందుకంటే మీరు ప్రపంచంలోకి ఒక జీవితాన్ని తీసుకొస్తున్నారు. ఓకే, సో వాళ్ళకి మీరు న్యాయం చేయగలము అనుకుంటేనే తీసుకురండి. ఓకే, అదేవిధంగా మీరు ఇప్పుడు పెంపుడు జంతువుల విషయంలో చెప్తున్నా, తెచ్చుకుంటున్నారు. అదేదో బొమ్మ సరదానా కాదు, అది ఎప్పటికీ బిడ్డే. నువ్వు సరిగ్గా పెంచగలను, మంచిగా చూసుకోగలనంటే తెచ్చుకో. డాగ్స్, పెట్స్ ఏవైనా కానీ. అంతేగాని ఒక 2 ఏళ్ళు సరదా తీరిపోయాక రోడ్డు మీద వదిలేస్తానంటే తెచ్చుకోకు. ఇట్స్ వెరీ చాలా అసలు ఎంత అన్యాయమో. ఇప్పుడు ఆటిజం అని డయాగ్నోజ్ అయింది. ఓకే, డయాగ్నోసిస్ ఎవరు చేయాలి? చైల్డ్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్. సో పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు మాకు కొంచెం డౌట్ ఉన్నా వెంటనే వీళ్ళకి పంపిస్తే వీళ్ళు అసెస్మెంట్ చేసి డయాగ్నోసిస్ చేయాలి. తర్వాత ఎవరు వాళ్ళకి ట్రీట్మెంట్, థెరపీస్ ఇవ్వాలి? మంచి సెంటర్స్లో క్వాలిఫికేషన్, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇలా ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఆ సెంటర్కి అక్రెడిషన్ ఇవ్వటం కానీ, క్వాలిఫైడ్ ఉన్నాళ్ళో లేదో చూసుకోవటం కానీ, ఆ కరెక్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా చూసుకుని వాళ్ళు ఆ థెరపీ సెంటర్స్లో వాళ్ళ పిల్లల్ని చేర్చాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు. సో ఫస్ట్ మీరు కరెక్ట్ చైల్డ్ సైకియాట్రిస్ట్, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, చైల్డ్ సైకాలజిస్ట్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అక్రెడిషన్ ఉందా లేదా చూసుకుని ఆ తర్వాత క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర థెరపీకి వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో డాక్టర్ ఎం అని ఫుల్ నేమ్ చెప్పను, ఆ సెంటర్లో ఒకటి ఇష్యూ జరిగింది. బిడ్డ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మొహం కమిల్ ఉంది, బ్రూజ్డ్. మదర్ ఆబ్వియస్లీ బాధ, బిడ్డ చెప్పలేడు ఏమైందో. వాళ్ళు చుట్టూ తిరిగింది, సీసీటీవీ చూపించమంది, ముందు చూపించలేదు, తర్వాత ఎప్పుడో చూపించారు, అందులో అది ఎడిట్ చేసేసారు. అండ్ ఆ తర్వాత మదర్ మీద వాళ్ళు సెంటర్ వాళ్ళు పోలీసులతో ఫోన్ చేపించి బెదిరించారు. అండ్ ఇంకోటి ASHతో స్టార్ట్ అవుతుంది, ఫుల్ నేమ్ నేను చెప్పను, హైదరాబాద్లో. మొన్న వచ్చారు వాళ్ళు నా దగ్గరికి, బిడ్డ మొత్తం రక్తం నోటి నిండా. నేను ఎలా అడిగానంటే, పన్ను నల్లగొంటే అమ్మ ఎప్పుడన్నా పన్ను దెబ్బ తగిలిందా అని అడిగా. వాళ్ళే నాకు చెప్పలా. ఇది మేడం జరిగింది 1 year క్రితం అని చెప్పారు. సెంటర్లో ఎవరు అసెస్మెంట్ చేయాల, డైరెక్ట్ థెరపీ వాళ్ళే మేమే చేసేస్తామన్నారు. ఓకే, సో పన్నుకు దెబ్బ తగిలింది, వాళ్ళు ఎన్ని సంవత్సరం తిరిగారంట, CCTVది అవల పని. పాపం వాళ్ళు ఏం చేయలేక వదిలేశారు. ఇదే వేరే దేశాల్లో అయితే కేసులు పెడతారు, సూ చేసేస్తారు డెఫినెట్లీ. ఇంతకుముందు చెప్పిన విషయంలో అయితే పేరెంట్ కేసు పెట్టం కాదు, వాళ్ళు పోలీసులతో ఈ అమ్మాయిని బెదిరించారు. ఇంకా రివర్స్ కేసు, ఇంకా రివర్స్. సో ఈ పిల్లలు కమ్యూనికేట్ చేయలేరు. కానీ సెంటర్లో మట్టుకు మీకు పేరెంట్స్ని అలౌ చేయరు. ఇది ఎంత అన్యాయం అసలు. రూల్ ప్రకారం అయితే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, బిడ్డ ఇప్పుడు రోజు ఎక్కడుంటాడు, ఇంట్లో ఉంటాడు, రేపు స్కూల్లో చేరితే స్కూల్లో ఉంటాడు, చుట్టూ బయటకు వెళ్తే అందరితో ఉంటాడు. సో నువ్వు థెరపీ ఎలా ఉండాలి, తను రోజు ఉండే సిట్యుయేషన్లో తను మిగతా వాళ్ళతో మాట్లాడగలిగేట్టు, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోగలిగేట్టు, వాళ్ళతో టైం స్పెండ్ చేయగలిగేట్టు, సోషల్ స్కిల్స్ అంటాం, ఇవి అయ్యేట్టు నువ్వు వాళ్ళని ట్రైన్ చేయటానికి మేము నీకు థెరపీకి తీసుకొస్తున్నాం. అలాంటిది నువ్వు ఎవరిని రానివ్వము, పేరెంట్స్ రానివ్వము అంటే నువ్వు అసలు కరెక్ట్ థెరపిస్ట్వే కాదు. ఏదో రాంగ్ జరుగుతుంది అక్కడ, లేదా మీకేం తెలియదు కాబట్టి ఎవరిని అలో చేయట్లేదు. ఏం చేస్తున్నారు? ఒకటి మీకు తెలీదు, మీరు చేసే రాంగ్ ట్రీట్మెంట్. ఎందుకంటే ద లేటెస్ట్ అప్రోచ్ ఇస్ దిస్, పేరెంట్స్ హ్యావ్ టు బీ అలౌడ్. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ని ట్రైన్ చేసి, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఇవన్నీ, ట్రైన్ చేసి మీరు వాళ్ళ ఇంట్లో కూడా ఇవి అమలు చేసేట్టు వాళ్ళకు కూడా ఒక దృక్పథం కల్పించాలి, ఒక ట్రైనింగ్ కల్పించాలి. 2 అందులో కట్టేసి లేదా స్లీపింగ్ మెడిసిన్ వేసి కూర్చోపెట్టి టైం అవగానే బయటకు వదులుతున్నారు కొంతమంది. అంటే అసలు ఎంత
బాధ అనిపిస్తుందమ్మా. అంటే వాళ్ళ నిస్సహాయతని నువ్వు ఎంత సొమ్ము చేసుకుంటున్నావో. స్టెమ్ సెల్ థెరపీ ఇప్పుడు మనకు రూల్ ఉంది ఏంటంటే, నువ్వు ఏ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటే ఏంటంటే, స్టడీస్ ద్వారా జరిగి నువ్వు నీ బిడ్డకి ఈ ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్, ఈ ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్ అనేది గైడ్ లైన్స్ ఉంటాయి. అవి మట్టుకే మనం పాటించాలి. మిగతావన్నీ రీసెర్చ్. అంటే ఇప్పుడు ప్రోబయోటిక్స్ ఇవ్వచ్చా, గట్ హెల్త్ అంటున్నారు ఆటిజం విషయంలో. ఇంకోటి ఏం చెప్పబడుతుందంటే, ప్రోబయోటిక్స్ అనే వాళ్ళకి వీళ్ళు ఏమంటున్నారు, ఆటిజం ఉన్న కిడ్స్లో పేగులో ఉన్న బ్యాక్టీరియా డిఫరెంట్ ఉంటున్నాయి, మిగతా కిడ్స్లో డిఫరెంట్ ఉంటున్నాయి, కాబట్టి మనం ప్రోబయోటిక్స్ ఇస్తే వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటిజం విషయం లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయి అంటున్నారు. బట్ యాక్చువల్గా చాలామంది ఏం చెప్తున్నారంటే, అది కాదు, ఆటిజం ఉన్న పిల్లలు తినే ఆహారం రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, వాళ్ళు అన్నీ తినరు. దానివల్ల వాళ్ళ పేగులో బ్యాక్టీరియా డిఫరెంట్ ఉంది, అంతేకాని పేగులో బ్యాక్టీరియా డిఫరెంట్ ఉండటం వల్ల ఆటిజం లక్షణాలు ఎక్కువ కావటం కాదు అంటున్నారు. సో రీసెర్చ్ జరుగుతుంది ప్రోబయోటిక్స్ విషయంలో. ఓకే, సో రీసెర్చ్ జరిగే వాటి విషయంలో నువ్వు ఎప్పుడూ డబ్బులు ఛార్జ్ చేసి నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. రూల్స్ ఏంటంటే, నువ్వు ముందు పేరెంట్స్ సంతకం తీసుకోవాలి, అవును మేము ఈ రీసెర్చ్లో భాగం అవుతాము. ఓకే, నువ్వు ఫీజు తీసుకోకూడదు. ఓకే, ఇది రూలు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ప్రోబయోటిక్స్ రీసెర్చ్ జరుగుతుంది, వేలకు వేలు తీసుకుంటున్నారు ఆటిజం క్యూర్ చేస్తామని. ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నారు, అంటే కొన్ని విటమిన్స్, కొన్ని ప్రోబయోటిక్స్, ఇవే అంతే వేలకు వేలు. నువ్వు పాల పదార్థాలు ఇవ్వద్దు, గోధుమ ఇవ్వద్దు. అది కొంతమంది బిడ్డలకు కొన్ని పదార్థాలు సూట్ అవ్వవు. సూట్ అవ్వనివి తిన్నప్పుడు వాళ్ళ పొట్టలో తేడా వచ్చి వాళ్ళు హైపర్గా చేయొచ్చు, వాళ్ళు తిక్కగా బిహేవ్ చేయొచ్చు. సో వాళ్ళకి సూట్ అవ్వనివి మనం ఇవ్వద్దు. అంతేకాని బ్లాంకెట్ రూల్ అంటే, ఆటిజం ఉంటే నువ్వు పాలు ఇవ్వద్దు, గోధుమ ఇవ్వద్దు, అలాంటి రూల్ ఏం లేదు, అసలు లేనే లేదు. మీరు ట్రై చేయాలి, పిల్లలకి పడద్దా లేదు, అంతే. అందరి బిడ్డల్లాగానే ఆహారం విషయంలో. ఫంక్షనల్ మెడిసిన్ అని వేలకు వేలు, స్టెమ్ సెల్ థెరపీ అని లక్షలకు లక్షలు. ఓకే, హైపర్బేరిక్ ఆక్సిజన్ అని. అండ్ హోమియోపతి ఒక ఆయన ఉన్నారు, ఏఎం సో అండ్ సో వాట్ ఎవర్, క్లినిక్ పేరు పీతో స్టార్ట్ అవుతుంది. మొన్న ఒకళ్ళు వచ్చారు, నన్ను వచ్చి కలిశారు. ఆ బిడ్డకు ఆటిజం లేదు, ఏం లేదు. సంవత్సరం ముందు వెళ్ళారు ఆయన దగ్గరికి. ఎందుకు, ఆ బిడ్డ కోవిడ్ టైంలో మాటలు లేట్ అయినాయి. మదర్ మైండ్లో ఆటిజం అని ముద్ర పడిపోయింది. ఆ బిడ్డ ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ మదర్ మైండ్లో పడిపోవటం వల్ల ఆటిజం అని వెళ్ళారు ఆ హోమియోపతి ఆయన దగ్గరికి. 6 నెలలకు 1,00,000 అమ్మ. ఆటిజమే లేదు. వాళ్ళు ఎంతో దూరం నుంచి నా కోసం వచ్చారు. నేను జస్ట్ వాళ్ళకి కౌన్సిల్ చేసి పంపే, ఫీజు కూడా తీసుకోవాలి. నాకు చాలా బాధ అనిపించింది. ఓకే, సో అదొకటి. మొన్న గుజరాత్ నుంచి ఎలాగోలా ఇన్స్టా ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు అంతే, సేమ్ ఈ హోమియోపతి ఆయన దగ్గరికే వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకెళ్ళారు. ఏమీ యూజ్ లేదు. యూజ్ లేకపోగా ఆ గుళ్ళు మొదలు పెట్టాక నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోయింది ఆ పిల్లకి. ఓకే, అంటే నువ్వు ఎంత నువ్వేం వ్యాక్సిన్ ఇవ్వద్దు అంటున్నావు. ఇప్పుడు మీజిల్స్ వ్యాక్సినే తీసుకో, జ్వరము దద్దుర్లే అంటున్నారు. కాదమ్మా, ఇప్పుడు మీజిల్స్ వచ్చి తగ్గాక ఫస్ట్ ఇయర్ లోపు అయితే 600 మంది పిల్లల్లో ఒకళ్ళకి, ఆ తర్వాత అయితే 2,000-3,000 పిల్లల్లో ఒకళ్ళకి సబ్ అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అని ఒక 6-8-9 ఏళ్ల తర్వాత రావచ్చు. ఓకే, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది, దానికి ట్రీట్మెంట్ లేదు. అప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే అయిపోతుంది. వ్యాక్సిన్ వేసుకోవద్దండి, ఏనివ్వట్లా ఈయన. ఇప్పుడు నేను చెప్పే డాక్టర్ ఏనివ్వట్లా. ఎంత ఘోరం అంటే, ఒక కళ్ళ డాక్టరు యాంటీబయాటిక్ డ్రాప్స్ వేయాల్సి వచ్చింది ఒక బేబీకి. ఆ పేరెంట్స్ లేదు మా డాక్టర్ యాంటీబయాటిక్స్ వాడొద్దన్నారంటే, ఈమె ఆయనకు ఫోన్ చేసి పర్మిషన్ ఇస్తేనే యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడాల్సినంత ఆ రకంగా ఆ కర్మ పట్టింది మాకు. ఓకే, సో అలా పేరెంట్స్ మైండ్ని ట్యూన్ చేసేస్తున్నారు. సో అసలు అండ్ థెరపీలు ఏమన్నా ఎంకరేజ్ చేయటం లేదు, ఏమీ లేదు. సో ఆ ప్రెషియస్ టైం వాళ్ళు మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు డయాగ్నోస్ కరెక్ట్గా అవ్వాలి,
తొందరగా 15-18 నెలలు 2 ఏళ్ళ లోపు డయాగ్నోసిస్ అయిపోయింది అనుకో, మనం తొందరగా వాళ్ళని మంచిగా ఆ ఆటిజం అనే స్పెక్ట్రమ్ నుంచి బయటికి లాగగలం, బాగా కంట్రోల్ చేయగలం, తగ్గించి వాళ్ళందరితో మాట్లాడేటట్టు, వాళ్ళందరితో సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేట్టు చేయగలము సరైన చేతుల్లో. చేయనివ్వట్లేదే, అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వనివ్వట్లేదు. అవసరమై యాంటీబయాటిక్స్ తప్పుగా వాడటం ఎంత నష్టమో, స్టీరాయిడ్స్ తప్పుగా వాడటం ఎంత నష్టమో, అవసరమైనప్పుడు వాడకపోవటం కూడా అంతే డేంజరు. అసలు చిన్నప్పుడు పిల్లలకి అంటే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఊరికే జ్వరం వచ్చినా దగ్గొచ్చినా కొన్ని మెడిసిన్స్ ఇస్తుంటారు, విచ్ ఆర్ వెరీ డేంజరస్. అటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి? సరదాగా పేరెంట్స్ వాడేస్తుంటారు, బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి? ఆ లోపు ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ విషయంలో బోల్డ్ అంతమంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఓకే, మొన్న 12th 10th రిజల్ట్స్ అప్పుడు మన ఇక్కడ తెలంగాణలోనే పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. అసలు పిల్లలు సూసైడ్ చేసుకోవటం ఏంటి? అసలు ఎంత ఆ స్టేజ్కి వచ్చారు అంటే కారణం ఎవరో మనమే. ఎందుకంటే పేరెంట్స్ అని కాదు, సమాజం కూడా పిల్లల మీద అంత ప్రెషర్ పెట్టేస్తుంది. వాళ్ళకి కావాల్సింది ప్రేమ, అండ్ వాళ్ళు ఆ ఎగ్జామ్స్లో సరిగ్గా చేయకపోతే ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది, నేను ఓదార్పు అని కూడా అనను, వాళ్ళు ఆ టైంలో ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకుని దానికి తగినట్టు వాళ్ళకి ఒక చేయి ఇవ్వాలి. మనం ఈ మార్క్సే జీవితం కాదు, ఇందులో రాకపోయినా చాలా లైఫ్ ఉంది, బోల్డంతుంది అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు డాక్టర్స్గా మేము ఒక పార్టీకి చెందిన వాళ్ళం కాదు. అసలు ఏ వృత్తిలోనూ మన పార్టీ అనేది, పొలిటికల్ పార్టీ అనేది మన వ్యక్తిగతం, అంతే మ్యామ్. మన రిలీజియన్ అనేది, అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా అనేది వ్యక్తిగతం, నమ్మితే ఏ దేవుణ్ణి నమ్ముతావా అనేది వ్యక్తిగతం. వృత్తి ధర్మం వచ్చేసరికి మనకి రిలీజియన్ అని కానీ, ఈ ధర్మం అని కానీ, ఈ కాస్ట్ అని కానీ, ఈ పొలిటికల్ పార్టీ అని కానీ ఉండకూడదు. వృత్తి ధర్మం అతీతంగా ఉండాలి వృత్తి ధర్మం అనేది. ఇప్పుడు నేను మొన్న ఆంధ్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు 3వ బిడ్డ 4వ బిడ్డ అని అనౌన్స్ చేసినప్పుడు అది అసలు పొలిటికల్ కానే కాదు నాకు. నేను ఏ పార్టీ అనేది నా వ్యక్తిగతం, నేను అసలు అది బయటకు చెప్పకూడదు, చెప్పను కూడా ఎప్పటికీ. నాకు తప్ప ఎవరికి తెలియదు నేను ఎవరు కోటేస్తాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. ఓకే, సో కానీ అక్కడ నేను ఏం చెప్పాను, మీరు 3వ బిడ్డని 4వ బిడ్డని కనాలనుకుంటే ముందు వాళ్ళని పెంచగలమా లేదా చూసుకుని కనండి అని చెప్పాను. సో దానికి పొలిటికల్ యాంగిల్ అటాచ్ చేసి దుర్భాషలాడటం నన్ను చాలా బాధ అనిపించింది. కొంతమంది అసలు కొంచెం విచక్షణారహితంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అసలు మీరు ఒక యాజ్ ఎ పీడియాట్రిషియన్గా లైక్ యాజ్ ఎ డాక్టర్గా మీరు చెప్పారంటే వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యుయేషన్స్కి తగ్గట్టుగా మీరు పెంచగలము అనుకుంటే 3వ బిడ్డనైనా 4వ బిడ్డనైనా కనండి, నో ప్రాబ్లం. బట్ అది నిజంగానే అలా చెప్పడం కూడా రాంగ్ అయిపోతుంది ఇప్పుడు అందరికీ. అంతే, ఇప్పుడు పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారి మీద మాకు చాలా గౌరవం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడు నాకు తెలిసి అందరూ గౌరవిస్తారు డెఫినెట్లీ. సో దూరదృష్టితో చేశారు అనేది అందరికీ చాలా గౌరవం ఉంటుంది. బట్ ప్రతిదానికి ఇప్పుడు అక్కడ నేను చెప్పింది చాలా యాజ్ ఏ పీడియాట్రిషియన్ మాత్రమే చెప్పాను. దానికి దుర్భాషలాడటం మట్టుకు చాలా బాధ అనిపించింది. బట్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇంకా అవి తప్పవనుకుంటా, కానీ ఒక్కొక్కసారి నాకు అవసరమా అనిపిస్తుంది. అలా మీరు ఇలాంటి వాళ్ళు ఈ డెసిషన్ తీసుకొని అవసరమా అనుకున్నప్పుడు మంచిది చెడేదని చెప్పేవాళ్ళు కూడా కరువు అయితే ఇట్స్ నథింగ్. ఇంకా మనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు లేకపోతే డెఫినెట్లీ సొసైటీ విల్ గో ఇన్ వెరీ బ్యాడ్ హ్యాండ్స్. యాక్చువల్లీ ఈ ఫేక్ ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ అని చెప్పి, ఓఆర్ఎస్ అనేది చాలా దివ్య ఔషధం, బట్ ఓఆర్ఎస్ అని చెప్పి ఆ పేరు పెట్టుకుని ఓఆర్ఎస్ఎల్ వాళ్ళు 20 సంవత్సరాలు బిజినెస్ చేసుకున్నారు. అప్పుడు కూడా నన్ను దుర్భాషలాడిన, నా మెసేజ్ల్లో మిమ్మల్ని చంపేస్తాం ఇవన్నీ బెదిరించినా కూడా నేను అవసరమా తప్పుకుందామని అనుకోలే. కానీ ఈసారి అనిపించింది ఎంత హెల్ప్ చేశారు చిల్డ్రన్కి అయినా కానీ వాళ్ళు అది మరిచిపోయి అసలు ఎందుకు ఈ పార్టీల పిచ్చి అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసుకోలేని అంటే ఆ మైండ్ సెట్ లేదు ఎల్డర్స్ పెద్దవాళ్ళకు కూడా.
అరే మేడం ఎందుకు చెప్తున్నారు, ఇది కరెక్టా రాంగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు చాలా ఇదైపోయింది. అసలు ఎవరు బిల్ చేశారు, ఎందుకు వచ్చింది, ఏం ఆలోచించట్లా, దూకేశారు మొత్తం. అందరు ఫాలోవర్స్ని పెంచేసుకున్నారు. చూస్తే వాడు ఎక్కడో యుఎస్లోనో ఎక్కడో వేరే దేశంలో ఉండి వాడు ఆపరేట్ చేస్తున్నాడు. మొత్తం ఫాలోవర్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. అంటే జెన్జీ కిడ్స్లో ఒక ఏమంటారు ఇమీడియట్గా అగ్రెసివ్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునేలాగా వాళ్ళు క్రియేట్ చేస్తుంటే మనం ఊరికే బొమ్మల్లాగా తైతక్కలాడుతూ ఉన్నాం. అంతే, దట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ మీరు మాత్రం మీరు ఇలా అవసరమా అని అనుకోకండి మ్యామ్, బికాజ్ మీలాంటి వాళ్ళు నిజంగా సొసైటీకి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బట్ యా ఐ విల్ బి దేర్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. సో మెడిసిన్స్ ఏవైనా ఉన్నాయా మ్యామ్ చిల్డ్రన్ అసలు తీసుకోకూడదు? 6 నెలల్లో పిల్లలు ముఖ్యంగా చెప్తున్నామా, 6 నెలల్లో పిల్లలకి మీరు ఈ కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ అనేవి ప్లీజ్ దయచేసి ఇవ్వద్దు. ముఖ్యంగా సెట్రిజిన్, లివోసెట్రిజిన్, క్లోర్ఫెనిరెమిన్, లివోసాల్బ్యూటమాల్, టెర్బ్యూటలిన్ ఇలా రాసున్నవేమి 6 నెలల లోపు పిల్లలకి దయచేసి 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 ఇవ్వద్దు. డెక్స్ట్రోమిథార్ఫన్ అని రాసుంటే 4 ఏళ్ళలో పిల్లలకి దయచేసి దయచేసి ఇవ్వద్దు. సో అండ్ ఆ తర్వాత కూడా అంటే నేను ఇప్పుడు చెప్పే మీరు వెనకాల తిప్పి చూస్తే కనపడేవి కంపెనీ పేర్లు వేరే ఉంటాయి, కంపోజిషన్ చెప్తున్నారు, కాంపోజిషన్. సో ప్లీజ్ ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. అలాగే డైసైక్లోమిన్ అని కానీ పొట్ట నొప్పికి ఇచ్చేస్తారు, ఇలా రాసున్నా కూడా ప్లీజ్ దయచేసి ఇవ్వద్దు. తర్వాత మీరు మెడిసిన్స్ ఎవరన్నా మీకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇలా రాసేస్తే సార్ క్లియర్గా రాయండి అని అడిగే హక్కు మీకుంది. తర్వాత అందులో ఏముందనేది బ్రాకెట్లో అయినా రాయాలి, ప్రింటెడ్ అయినా ఉండాలి. ఎందుకంటే మన దేశంలో ఒకే పేరుతో సిరప్లు ఉంటాయి, డ్రాప్స్ ఉంటాయి. సిరప్ కంటే డ్రాప్స్ బాగా కాన్సన్ట్రేటెడ్, అంటే 1 ml సిరప్లో ఉండే మందు కంటే డ్రాప్స్ 1 mlలో 5 నుంచి 10 రెట్లు ఎక్కువ మందు ఉంటుంది. సో డాక్టర్ సిరప్ రాస్తే మీరు వెళ్ళి డ్రాప్స్ అదే మోతాదులో ఇస్తే చాలా ప్రమాదం అవుతుంది. అందుకని క్లియర్గా డ్రాప్సా సిరప్ మెడిసిన్ ఓవర్ డోసేజ్ అయిపోతుంది పిల్లలకి. అందులో 5 మిల్లీలో ఇంతమంది ఉందా, 1 మిల్లీలో ఇంతమంది ఉందా, ఇవన్నీ క్లియర్గా ప్రిస్క్రిప్షన్లో రాసే బాధ్యత డాక్టర్ది. ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే అడిగే హక్కు ఆ పేరెంట్ది కానీ పేషెంట్ది కానీ అటెండర్ది కానీ. ఆ తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మెడికల్ షాప్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ మందులు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రిస్క్రిప్షన్ మందులు ఇవ్వకూడదు. కొన్ని మందులే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వచ్చు. ఓకే, మీరే డిసైడ్ చేసి ఇచ్చేయొద్దు. ఆ తర్వాత ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే ప్రిస్క్రిప్షన్ క్లియర్గా కావాలని చెప్పి పంపించాలి. ఓకే, ఆ తర్వాత వీళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కాంపోజిషన్ అది సరిగ్గా చెక్ చేసుకుని మెడికల్ షాప్ వాళ్ళు కూడా డ్రాప్సా సిరప్పా ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా ఇవ్వాలి. తర్వాత కోల్డ్కి ఒక మందు, కాఫ్కి ఒక మందు అని ఇచ్చేయొద్దు. ఎందుకంటే రెండిట్లోనూ ఒకే రకమే కొన్ని ఉంటాయి, కొన్ని వేరే ఉంటాయి. సో మీరు డబల్ డోసులు ఇస్తారు. కొన్ని మెడిసిన్స్లో పారాసెటమాల్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. సో ఆ పారాసెటమాల్ ఈ కోల్డ్ కాఫ్ మందులలో ఇస్తారు, మళ్ళీ జ్వరానికి ఇస్తారు, డబల్ డోసులు అయిపోతాయి. సో ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే జ్వరం విషయంలో కూడా ఈ మెఫెనమిక్ యాసిడ్ అనేది ఉంటుంది, మెఫ్తాల్పీ అని తెగ వాడేస్తారు. దానివల్ల పొట్ట నొప్పి రావచ్చు, కిడ్నీ సమస్యలు రావచ్చు. ఈవెన్ ఐబుప్రోఫెన్ వాళ్ళు కూడా అతిగా వాడితే, అంటే కంటిన్యూస్గా వామిటింగ్ ఉన్నప్పుడు ఆర్ కిడ్నీ సమస్యలు ఉన్నా ఆర్ బాగా డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఇస్తే ఈ మందుల వల్లే సమస్యలు రావచ్చు. సో ఇవన్నీ చాలా ఆచితూచి వాడాల్సిన మందులు, చాలా జాగ్రత్తగా కరెక్ట్ డోసు అవసరమైనప్పుడు వాడాలి. కిడ్నీ సమస్యలు ఉంటే వాడకూడదు. ఇక్కడ బాగా రిబ్స్ కింద నొప్పి ఉన్నా, కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా, బాగా
డీహైడ్రేషన్ అంటే ఒంట్లో అసలు నీరే లేకుండా కళ్ళన్నీ గుంటలు పడిపోయి డీహైడ్రేషన్ ఉన్న వాడకూడదు ఈ మందులు, హాస్పిటల్కి వెళ్ళాలి. సో అండ్ వీటిలో కూడా మళ్ళీ కాంబినేషన్లు ఉన్నాయి, మెఫ్తాజెసిక్ అని, బ్యూజెసిక్ ప్లస్ అని, కాంబిఫ్లామ్ అని. సో ఇందులో పారాసెటమాల్ కూడా ఉంటుంది. సో పారాసెటమాల్ ఇందులోనే ఇస్తారు, మళ్ళీ ఇస్తారు. సో ఇలాగా. అండ్ మందుకి ఇంత గ్యాప్ ఉండాలని కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాలి. తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, అవి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడేయకూడదు. రేపు నిజంగా అవసరమైతే మీకు పనిచేయవు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి పనిచేయవు. కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడాలి. అండ్ మందు బాటిల్ తెరిసాక తాగే మందులు నేను చెప్పేది శుభ్రంగా క్లోజ్ చేసి 30 డిగ్రీల టెంపరేచర్ లోపు స్టోర్ చేయాలి, పొడిగా ఉన్న ప్రదేశంలో, సూర్యరశ్మికి దూరంగా. సో ఇండియాలో సమ్మర్ అంటే ఫ్రిడ్జ్ లేదా ఏసీ రూమ్ ఆన్ కంటిన్యూస్ ఉంటే ఉండదు న్యాయంగా ఉంటే. సో 30 డిగ్రీస్ లోపు స్టోర్ చేసుకుంటే మీరు 6 నెలల వరకు వాడచ్చు. కానీ ఎంగిల్ తగలకూడదు, నీళ్లు లోపలికి వెళ్ళకూడదు. అందుకనే మీరు డ్రాపర్ అయినా జస్ట్ కొలుచుకోటాక వాడి స్పూన్లో తీసుకుని ఇవ్వండి. అంతేకాని నోట్లో పెట్టి అలాగే పెట్టేయటం, లేదా నోట్లో పెట్టి మళ్ళీ వాటిని క్లీన్ చేసి అవి తడిగా ఉండగానే మళ్ళీ పెట్టేయటం, ఇలా చేయకూడదు. అప్పుడు బాగా మెయింటైన్ చేస్తే అలా వాడచ్చు. మళ్ళీ డాక్టర్కి చూపించడానికి మీరు మందులు తీసుకెళ్తారు, ప్యాకెట్లు తీసుకెళ్తారు. అవన్నీ ఇప్పుడు వేడి తగిలి అనుకో పాడైపోతాయి. పాడవటం అంటే సరిగ్గా పని చేయకపోవచ్చు. ఓకే, సో మీరు ఫోటోలు తీసుకెళ్ళండి. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, సింపుల్. సో మందులు స్టోరేజ్ విషయంలో, అండ్ మందులు ఎక్కడ పడితే అక్కడ పాడేయొద్దు. గబుక్కుని పిల్లలు తాగేస్తారు, దానివల్ల ఎంతో ప్రమాదం. సో అదొకటి ఇంపార్టెంట్. డోస్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, మీకు మీరే నిర్ణయించుకోవద్దు. ఇప్పుడు కడుపు నొప్పి అనగానే ఈ డైసైక్లోమిన్ అనేది, సైక్లోపాము, కోలిమెక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, సొంతగా డిసైడ్ అయిపోతారు. ఒక్కోసారి పేగ అడ్డం పడటం వల్ల విపరీతమైన కడుపు నొప్పి వచ్చిన మీరు ఈ మందు ఇచ్చారనుకోండి, కంటిన్యూస్ వామిటింగ్, పేగ అడ్డం పడింది, విపరీతమైన కడుపు నొప్పి, చాలా కడుపు అంతా బిగుగా ఉంది, ఆ టైంలో ఇచ్చారనుకోండి, దీనివల్ల చాలా నష్టం జరగచ్చు. ఓకే, లాభం కంటే నష్టం జరగచ్చు. పేగు గబుక్కుని చెట్లొచ్చు. ఓకే, సో మీకు మీరే తెలియకుండా సొంత నిర్ణయాలు తీసేసుకుని గబుక్కుని మెడిసిన్స్ ఇచ్చేయొద్దు. కడుపు నొప్పి వస్తే వెచ్చబట్టద్దండి. వాడు మోషన్ వెళ్ళలేదేమో, కాసేపు కూర్చోబెట్టండి మోషన్ వెళ్ళటానికి. ఇంకా మరీ కంట్రోల్ కాకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించండి. సొంత వైద్యం అయితే పిల్లల దగ్గర అస్సలు ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా. సో యాంటీబయాటిక్స్ విషయంలో ఏంటి, ఈ మధ్య ఎక్కువగా వాడేస్తున్నారు పిల్లలైనా పెద్దలైనా, ఎంత డేంజరస్ అసలు? ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? క్రిముల్ని సంహరించే మందులు. మనకి రకరకాల క్రిములు ఉన్నాయి, బ్యాక్టీరియా ఉన్నాయి, వైరస్ ఉన్నాయి, ఫంగస్ ఇలా ఉన్నాయి. కానీ మనం యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా బ్యాక్టీరియా అని చెప్పే వాటికి ఆ పేరు ముద్ర పడిపోయింది. యాక్చువల్గా యాంటీ వైరల్ కూడా యాంటీబయాటిక్సే. ఓకే, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే సంభాషణలో యాంటీబయాటిక్స్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ అని మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. ఓకే, సో ఏ ముద్ర పడిపోయిందంటే ఇందులో కూడా మా డాక్టర్స్ తప్పు చాలా ఉంది. ఎన్నో ఏళ్ళగా ఊరికే యాంటీబయాటిక్ రాసేయటం అనేది కూడా ఒక హ్యాబిట్ అయిపోయింది. మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇదిగో ఇదే తీసుకోండి, పొట్టనొప్పి వస్తే ఈ యాంటీబయాటిక్, దగ్గు వస్తే ఈ యాంటీబయాటిక్, లూజ్ మోషన్స్కి ఈ యాంటీబయాటిక్. సో యాక్చువల్గా ఇప్పుడు లూజ్ మోషన్స్ విషయమే తీసుకుందాము. చాలా వరకు లూజ్ మోషన్లు పొట్టలేదు ఫుడ్ తేడా అలాంటి వల్లే. ఫుడ్ పాయిజనింగ్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే చాలా తక్కువ. ముఖ్యంగా చేతులై శుభ్రంగా కడుక్కుని బాగా వండిన ఆహారం తినే వాళ్ళ విషయంలో చాలా తక్కువ. ఏదో రోడ్ సైడ్ ఫుడ్, సరైన వాటర్ వాడలేదు అలాంటప్పుడు తప్ప చాలా తక్కువగా వస్తుంటుంది. అండ్ మైల్డ్ వాటికి అవే తగ్గిపోతాయి కూడా. సివియర్ ఉన్నవే మనం యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఫుడ్ పాయిజనింగ్ విషయంలో, కొన్ని క్రిముల విషయంలో యాక్చువల్గా యాంటీబయాటిక్స్ ఇస్తే ప్రమాదం కూడా ఉంటుంది. హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో ఎంట్రోహెమరేజిక్ ఈకోలై ఇలా ఉన్నాయన్నమాట, బ్యాక్టీరియా పేరు. సో అలాంటి వాటిల్లో మీరు యాంటీ బ్యాక్టీరియల్ మెడికేషన్ ఇస్తే ఇంకా విషం ఎక్కువ రిలీజ్ అయ్యి బాడీలో హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్, రక్త కణాలు బ్రేక్ అయ్యి యూరియా లెవెల్, కిడ్నీ పాడై యూరియా లెవెల్ హై వెళ్ళే
సమస్యలు వస్తాయన్నమాట. సో ఏ బ్యాక్టీరియా అనే దాన్ని బట్టి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాము ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు, ముఖ్యంగా పిల్లల విషయంలో. సో ఇలాగ మనం నిజంగా అవసరమైతేనే ఇవ్వాలి. ఓకే. అండ్ 2 ఇప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల అవ్వచ్చు, బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, లేదా నువ్వేదో ఓవర్గా కారం తినుండొచ్చు, గొంతు నొప్పి ఉండొచ్చు, సమ్మర్ కాబట్టి చల్లవి ఎక్కువ తాగేస్తూ ఉంటారు, దానివల్ల ఉండొచ్చు, డీహైడ్రేషన్ వల్ల ఉండొచ్చు. సో ఏంటనేది నేను చూస్తా. నాకు ఒక డౌట్ ఉంది, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా, వీళ్ళైతే కల్చర్ టెస్ట్ కిట్కి డబ్బులు కట్టుకోలేరంటే పోనీ బాగా స్ట్రాంగ్ సస్పిషన్ వస్తే నేను యాంటీబయాటిక్ రాస్తా. అండ్ కరెక్ట్ కోర్స్ పూర్తి చేయాలి. సగంలోనే ఆపారనుకో మళ్ళీ అది తిరగబెట్టొచ్చు, అండ్ అప్పుడు ఈ మందు కూడా పనిచేయదు. సరే, లేదు టెస్ట్ చేసి నిర్ధారించి న్యాయంగా అయితే చెయ్యాలి మనము. ఓకే. ట్రీట్మెంట్ కొన్ని విషయాలు, ఎమర్జెన్సీ విషయాలు, ఇప్పుడు మెనింజైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, నాకు టైం ఉండదు, టెస్ట్ రిపోర్ట్లు వచ్చే వరకు టైం ఉండదు, అప్పుడు గోల్డెన్ అవర్ రూల్ అంటాం, స్టార్ట్ చేసేస్తాం ట్రీట్మెంట్. టెస్ట్ నెగిటివ్ వస్తే ఆపుతాము. సో అలా మనం రిస్క్ బెనిఫిట్ చూసుకుని చాలా జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ని వాడాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు వాడటం వల్ల ఏమైందంటే ఇప్పుడు చాలామందికి యాంటీబయాటిక్స్ పనిచేయట్లా. అలాగే ఇప్పుడు ఈ క్రీమ్, క్యాండిడ్ క్రీమ్ అని మీరు వింటారు. క్యాండిడ్ ఉంటుంది, క్యాండిడ్ బి ఉంటుంది, రింగ్ వర్మ్కి తామర అంటారు, దానికి వాడతారు. వీళ్ళు ఏం చేస్తారు, క్యాండిడ్లో క్లోట్రైమాజోల్ అనే యాంటీ ఫంగల్ ఉంటుంది, అంటే అది కూడా ఫంగస్ని చంపేది. క్యాండిడ్ బిలో ఏంటి, క్లోట్రైమాజోల్ ఫంగస్ని చంపేది ఉంటుంది, స్టెరాయిడ్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఆ స్టెరాయిడ్ ఉంది తీసుకున్నారనుకోండి, స్టెరాయిడ్ ఏం చేస్తుంది, పైన ఎర్రదనాన్ని, దురదను తగ్గిస్తుంది. కింద ఈ ఫంగస్ అనేది అంటే ఈ క్లోట్రైమాజోల్ పనిచేస్తే చనిపోవచ్చు, పని చేయలేదనుకోండి, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు రెసిస్టెన్స్ వచ్చేసింది, పనిచేయటల్లా. ఇలా ఎజిత్రోమైసిన్, ఎజిత్రాల్ అని అమ్ముతున్నారు, ఎమాక్సిసిలిన్, క్లాంప్ కిడ్ అని, క్లావామ్ అని, ఆగ్మెంటిన్ అమ్ముతున్నారు. ఇవి చాలామందికి ఇప్పుడు పనిచేయటం లేదు. ఇది ఒకటి బాగా అమ్ముతారు, జిఫీ, టాక్సిమో, అవసరం చెప్తా, దానికి ఒక అవసరం లేకుండా వాడుతున్నారు. అలాగే ఇది కూడా అవసరం లేకుండా వాడటం వల్ల క్లోట్రైమాజోల్ పనిచేయట్లా. ఇప్పుడు ఇదేమో పైన తగ్గినట్టు ఉంటుంది, వీళ్ళు ఓకే అనుకుంటారు, కింద అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. కొన్ని రోజులకు మొత్తం ఇక్కడొకటి కనపడతాయి మీకు. అప్పుడు వాటిని ట్రీట్ చేయటం చాలా కష్టం అవుతుంది. సో మీరు డాక్టర్ క్లోట్రైమాజోల్ రాస్తే క్లోట్రైమాజోలే వాడండి. ఇప్పుడు అది పని చేయకపోతే కనీసం నాకు పని చేయలేదని తెలిసి వేరే దానికి మారుస్తాను. అండ్ మీకు 20 రోజులు కోర్స్ రాస్తే 20 రోజులు వాడండి. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు అడిగారు చూసారు ఎందుకు పని చేయట్లేదని. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణే చెప్పుతున్నా. నాదొక రాజ్యం, ఓకే, నేను ఒక మూర్ఖుణ్ణి, రాజు ఒక పెద్ద మూర్ఖుడు, కానీ సైన్యం మట్టుకు చాలా బలమైంది. ఓకే, ఇప్పుడు ఈ సైన్యం మనకి యాంటీబాడీస్, ఓకే, కోట నా బాడీ మొత్తం అంతా కలిపి నా బాడీ కోటతో సహా. ఓకే, సరేనా. ఇప్పుడు రాజు మూర్ఖుడు, నా బ్రెయిన్. ఓకే, ఇప్పుడు ఎదురు ఈ బ్యాక్టీరియా అనే వాళ్ళది వేరే రాజ్యం, వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు. నా గోడ గట్టిగా ఉంది, నా సైన్యం ఉంది, వాళ్ళు ఫటా మేము వాటిని యుద్ధం చేసాము, గెలుస్తున్నాం. ఈ మూర్ఖుడికి ఏమనిపించింది, లేదు నా దగ్గర క్షిపణులు ఉన్నాయి కదా, వెపన్స్, ఇంకా నా దగ్గర బాంబులు ఉన్నాయి, అన్నీ వేద్దాము అని వాళ్ళ మీద వేసాడు. అవసరం లేకపోయినా 4-5 తప్పించుకున్నారు. తప్పించుకుని వెళ్ళి వాళ్ళు రాజుకు చెప్పారనమాట, వీళ్ళ దగ్గర ఈ బాంబులు ఉన్నాయని. వాళ్ళు రిటర్న్ ఏమొచ్చారు, ఆ బాంబుల్ని రిపెల్ చేసావు, అంటే వాటిని వెనక్కి వాటి కౌంటర్ ఆయుధాలతో వచ్చేసారు. దాంతో ఏమైంది, ఈసారి నేను బాంబులు వేసినా పని చేయాల, వాళ్ళ మీద విసిరినా పని చేయలేదు, వాళ్ళు గెలుస్తారు, నాకు జబ్బు వస్తుంది. అంటే ఈ బాంబ్స్ నా దగ్గర యాంటీబయాటిక్స్,
సో ఆ బాంబ్స్ అనేవి యాంటీబయాటిక్స్ మనం నా వేసుకొని దగ్గర ఉన్న క్షిపణులు యాంటీబయాటిక్స్. సో ఇప్పుడు వీటి గురించి వాళ్ళకి అనవసరంగా తెలియజేశాను నేను. సో నా బాడీ ఇమ్యూన్ సిస్టము ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు అనవసరమైన ఎందుకు నా దగ్గర ఉన్నాయని వాళ్ళకి చెప్పాలి. సో బ్యాక్టీరియాకి తెలిసిపోతున్నాయి, అయ్యో వీళ్ళ దగ్గర ఇలా ఉన్నాయని. వాళ్ళు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుని వస్తున్నారు. నన్ను అటాక్ చేసినప్పుడు నాకు పనిచేయట్లేదు. సో ఇందుకనే యాంటీబయాటిక్స్ అసలు కొంతమందికి చాలా వరకు పనిచేయడం మానేసి చాలా డేంజరస్ కదా మేము. అలా చాలా మంది చనిపోతారు, ప్రెగ్నెంట్ విమెన్, వీళ్ళు ఏదైనా విష జ్వరం వచ్చిన వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయక చనిపోతున్న దాఖలాలు బాగా పెరుగుతున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాము అంటే అవసరం అయితేనే తీసుకోవాలి. నీ కోసమే కాదు, నీ కుటుంబం కోసమే కాదు, మొత్తం మనందరి కోసం. అండ్ ఇంకోటి యాంటీబయాటిక్స్ అనేది మన సిస్టంలోకి ఈవెన్ ఈ కోళ్ల పెంపకం వీటిల్లో కూడా బాగా వాడుతున్నారు అనేది. సో అక్కడ కూడా రెసిస్టెన్స్ డెవలప్ అవటం వల్ల ఆ క్రిములు మనకి చేరటం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు అనేది కూడా చెప్పబడుతుంది. సో ఎటు చూసినా కూడా చాలా జాగ్రత్తగా సో సైన్స్ ఎంతో ప్రోగ్రెస్ అయినా దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవటం లేదు. ఇప్పుడు నువ్వు చూసుకో, మొన్న హెచ్పివి వ్యాక్సిన్ గవర్నమెంట్ లాంచ్ చేశారు. దాని గురించి అసలు అది ఇది చేస్తుంది అని ఒక్కటే సోషల్ మీడియా ప్రచారం. ఎప్పటి నుంచి ఇస్తున్నామమ్మా? ఆల్మోస్ట్ 15 years నుంచి. ఎవరికన్నా ఏమన్నా అయిందా? ప్రతి వ్యాక్సిన్కి ఎనాఫైలాక్సిస్ ఛాన్స్ ఉంటుంది. అంటే తేనెటీగ కుట్టినప్పుడు మనకు ఒక్కోసారి రియాక్షన్ వస్తుంది చూసారు. సో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మేము దానికి విరుగుడు మందు రెడీ అయితే పెట్టుకోవాలి. అది మట్టు కరెక్ట్. ఏదో 1-2 గిలియన్ బ్యారే సిండ్రోమ్, అదే పెరాలిసిస్ అవి ఉన్నట్టు కేస్ రిపోర్ట్స్ ఎక్కడన్నా 1-2 ఉన్నాయి అంటున్నారు. బట్ అది వ్యాక్సిన్ వల్ల అనేది ప్రూవ్ కాబడలేదు. ఓకే, సో అదొకటి. తర్వాత నేను మొన్న చాలాసార్లు ఈ బాలప్రాషన్ సువర్ణప్రాషన్ ఇవ్వచ్చా అని మెసేజ్లు చాలా వరకు అవాయిడ్ చేస్తా. కాంట్రవర్సీస్ చిరాకు వస్తుంది నాకు కూడా. కానీ నేనేం చెప్పాను, తేనె ఇవ్వద్దు ఫస్ట్ బర్త్డే లోపు. ఎంత ప్యూర్ తేనైనా నువ్వు ఏ రకంగా ఇచ్చినా, ప్యూర్ తేనైనా అందులో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ ఉంటాయి. ఓకే, అవి చనిపోవాలంటే తేనె 120 degrees ఎంతో టెంపరేచర్లో కొన్ని నిమిషాలు వేడి చేయాలి. అలా వేడి చేసి అమ్మం కదా మనం తేనె. ఎంత పవిత్రం, ప్యూర్ ఏదైనా కానీ సరే ప్రాసెస్ అయితే అవి చంటి బిడ్డల పేగులో అవి విషాన్ని వదులుతాయి, బ్యాక్టీరియాగా తయారయ్యి. బాట్యులిజం అని పక్షవాతం వస్తుంది పైనుంచి కింద వరకు. సో తేనె ఇవ్వద్దనే పెట్టా మెసేజ్. ఇంతే ఆయుర్వేదం డాక్టర్స్ అసలు నీకేం తెలుసు ఆయుర్వేదం గురించి, మేము ఎలా ఇస్తాము, ఇలా మాట్లాడతారు. కొంతమంది చాలా సంస్కారంగా మాట్లాడతారు. బట్ కొంతమంది అన్నమాట అసలు నేను ఆయుర్వేదం గురించే మాట్లాడలా అక్కడ. తేనె ఇవ్వద్దన్నమాట చెప్పాను. అది కూడా 1 year పిల్లలకి. 1 year పిల్లలకి. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాను. 2, ఇప్పుడు లివర్ డాక్టర్ గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్లో యాబీ ఫిలిప్స్ గారు, డాక్టర్ యాబీ ఫిలిప్స్, ఆ బుక్లో కేస్ రిపోర్ట్ ఉంది. ఆ కేస్ రిపోర్ట్లో ఏంటి, ఒక 12 ఏళ్ల పిల్ల ఫిట్స్. ఫస్ట్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫిట్స్ మెడిసిన్ ఇచ్చారు. 3 నెలలకి ఫిట్స్ రివర్స్ అయినాయి, మళ్ళీ వచ్చినాయి. అందుకని వీళ్ళు ఈసారి అక్కడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ప్రకారం ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్. ఓకే, 3 సంవత్సరాలు మెడిసిన్ వాడారు. ఈ లోపు లివర్ పూర్తిగా నాశనం అయిపోయింది. పూర్తిగా అంటే పూర్తిగా టర్మినల్ స్టేజ్, అంటే చివరి దశలో లివర్ డాక్టర్ దగ్గరకు వచ్చారు. ఆయనకేమో అర్థం కాలేదు ఏమైందని. బిగినింగ్లో కారణం ఏంటో మరి తెలియాలి కదా. ఓకే, చివరికి ఆ బయాప్సీ చేయటం కూడా కష్టం. ఎందుకంటే లివర్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నార్మల్గా బయాప్సీ చేస్తే బ్లీడ్ అయిపోవచ్చు, చనిపోవచ్చు. సో లేటెస్ట్ టెక్నిక్ ద్వారా బయాప్సీ చేస్తే అందులో సారాయం వల్ల లివర్ పాడవుతుంది చూసారా, ఆ లక్షణాలు కనపడినాయి. ఆల్కహాలిక్ 12 ఏళ్ల పిల్లకేంటి సారాయం వల్ల లివర్ ఏంటని చూస్తే వాళ్ళు అప్పుడు చెప్పారు, వాళ్ళ ఆయుర్వేదిక్ డాక్టర్ని ఎవరైతే చెప్పారో, నిజంగా ఆయన ఆయుర్వేదమో కాదో కూడా మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన మందులు టెస్ట్ చేస్తే అందులో సారాయం ఉంది. ఓకే, సో 3 సంవత్సరాల నుంచి ఆ పాపకి ఇస్తున్నారు.
సో దానికి తగ్గ ట్రీట్మెంట్ మొదలు పెట్టాక కొంత ఇంప్రూవ్ అయ్యి సెట్ అయినాక మళ్ళీ బయాప్సీ చేస్తే అందులో ఆర్సెనిక్ అనే విష పదార్థం వల్ల లివర్ పాడై వేరే ఒక కండిషన్ ఉంది, స్క్లీరోసిస్ అని, అది జరిగింది అని వచ్చింది. అప్పుడు వాళ్ళ హెయిర్ శాంపిల్ పంపితే ఈ అమ్మాయి హెయిర్లోనే ఆర్సెనిక్ ఉంది. మళ్ళీ కుటుంబంలో ఎవరి జుట్టులో లేదు, జీన్ కాదు, అక్కడ తాగే నీళ్లు తినే ఆహారం వల్ల కాదు, సో మందు వల్ల. ఓకే, ఇప్పుడు ఆ బిడ్డ బాగానే ఉంది, కానీ లైఫ్ లాంగ్ యాంజియోసార్కోమా అనే క్యాన్సర్ రిస్క్లో ఉంది ఆ పాప. ఓకే, దీని గురించి నేను పోస్ట్ పెడితే కొంతమంది మళ్ళీ సంస్కారంగానే మాట్లాడారు, డాక్టర్ మీరైతే ఈ విషయం చెప్పారు, కానీ అందరూ మీరు ఆయుర్వేదాన్ని తప్పడుతున్నారు అనుకుంటారు, ప్లీజ్ అని చెప్పారు. అది న్యాయం, ఓకే ఫైన్, ఫెయిర్ ఎనఫ్. కొంతమంది తిట్టటము, షటప్ అంటము, అంటే మీరు మోసపోవద్దు ఇలాగా చెప్తున్నారు. మోసపోవటం వల్లే కదా వాళ్ళు ఎంత స్టేజ్కి వచ్చింది. పోవటమే కాదు, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి. సో మీరు ఏం తీసుకున్నా ఆ మెడిసిన్లో ఏముంది, దాని మీద ఏముంది, అది మోడర్న్ మెడిసిన్ అవనివ్వండి, ఆయుర్వేద అవనివ్వండి, ఇంకా హోమియోపతి అవనివ్వండి, ఏమి తీసుకుంటున్నారు, ఏమి మీ బిడ్డకి ఇస్తున్నారు, దానివల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి, రిస్క్ ఎక్కువ, బెనిఫిట్ ఎక్కువ, ఉపయోగం ఎక్కువ చూసుకుని, డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుని వెళ్ళండి తప్ప గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. మోడర్న్ మెడిసిన్ అయినా అవనివ్వండి, ఆయుర్వేద అవనివ్వనండి, హోమియోపతి అయినా ఇవ్వండి, నమ్మండి, గుడ్డిగా నమ్మద్దు. కానీ ఒకసారి నమ్మకం, వీళ్ళు మంచాళ్ళు అనుకున్నాక వైద్యం నమ్మకంతోనే చేపించుకోండి, అపనమ్మకంతో కాదు, కానీ గుడ్డిగా నమ్మకూడదు. ఏ మెడిసిన్ అయినా ఒక్కసారి మనం వేసుకుంటున్నామంటే దాని గురించి చెక్ చేసుకోండి అని మాత్రమే. ముఖ్యంగా మీ బిడ్డలకి ఇచ్చే, ఎస్పెషల్లీ చిల్డ్రన్. ఇంకోటి, మీ పిల్లలు వీడియోలు తీసి మీ బిడ్డకి ఈ జబ్బు ఉంది, ఆ జబ్బు ఉంది, మీ నాన్నకి ఈ జబ్బు ఉంది అని మీకు సోషల్ మీడియాలో పెడుతున్న డాక్టర్లు దగ్గరికి వెళ్ళొద్దు, ముఖ్యంగా మీ పిల్లల విషయంలో. ఎందుకంటే మీ పిల్లలు కన్సెంట్ ఇచ్చే ఏజ్ కాదు. రేపొద్దున రే ఏంట్రా నీకు చిన్నప్పుడు తల్లో నీరుందంట కదరా, నీకు ఒక టెస్టిస్ కిందకి దిగలేదంట కదరా చిన్నప్పుడు, ఏమ్మా నీకు చిన్నప్పుడే ప్యూబర్టీ వచ్చేసిందంట కదా అని రేపు స్కూల్లో గేల్ చేస్తారు. నువ్వు చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదాని అంట కదా, ఇప్పుడు తగ్గేవంట కదా. ఎస్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎవరికి ఉంది ఆ హక్కు? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒకే రూమ్లో అందరినీ కూర్చోపెట్టి నువ్వు నీకేంటి అని అడగటం. నేను అనేది ఈవెన్ పోనీ వసతులు లేవు, తప్పనిసరి పరిస్థితి కాదు, ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, తలుపులు తెరుచుకుని కన్సల్టేషన్స్ ఇస్తున్నారు, బయట వాళ్ళకి నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసిపోతుంది. సో డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకునేప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్స్కి అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవద్దు. డిగ్రీ సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. మీకు మెడిసిన్స్ ఇచ్చినప్పుడు క్లియర్గా ప్రిస్క్రిప్షన్ రాయాలి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ మెడిసిన్ ఏంటి అనేది మీకు తెలియాలి అలాంటి వాళ్ళని. అండ్ మీతో మాట్లాడేది బయట వాళ్ళకి తెలిసేటట్టు కన్సల్ట్ చేసేవాళ్ళు, మీ మాటకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని ఊరికే తిట్టేసి నీకేం తెలుసు అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాదు. ఓకే, మీకు కావాల్సింది నిజాయితీగా మిమ్మల్ని మంచిగా చూసుకునే డాక్టర్స్ అలా చాలామంది ఉన్నారు. సో సోషల్ మీడియాలోనే చూసేసి నమ్మేసి గుడ్డిగా వెళ్ళిపోవద్దు. వాళ్ళ గురించి వాకప్ చేసి తెలుసుకుని చక్కగా మంచి డాక్టర్స్ దగ్గర. అండ్ మీ ప్రైవసీ, ముఖ్యంగా మీ బిడ్డల ప్రైవసీ మీకు కూడా హక్కు లేదు, ఆ బిడ్డకే ఆ హక్కు ఉంది. కాబట్టి మీ బిడ్డను సోషల్ మీడియాలో ఈ బిడ్డకి ఈ జబ్బు ఉంది, ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది అని చూపించే హక్కు ఎవరికీ లేదు. ప్లీజ్ దయచేసి అది అలౌ చేయకండి. డెఫినెట్లీ ఇదైతే గట్టిగా స్ట్రాంగ్గా తీసుకెళ్తాము మా మీడియా తరపు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్.